హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. మనం చూసుకుంటున్నట్లయితే ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ లావణ్య గురించి చాలా వార్తలు అనేవి పలు ఛానల్స్ అనేది వస్తూనే ఉన్నాయి. బట్ ఈ ఇష్యూని అనేది మెయిన్గా కీలకంగా మలుపు తిప్పింది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ఆర్జే శేఖర్ భాష. అసలు ఆయన ఈ కేసుని ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకున్నారు? నిజం చెప్పాలి అంటే చాలా వరకు నాకున్న డౌట్స్ అనేవి ఇప్పటి వరకు ఆయన చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉన్నారు, కానీ నాకంటూ కొన్ని డౌట్స్ మిగిలిపోయాయి. సో ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడడానికి నేను ఆయన్ని పిలిచాను. ఒకసారి అయితే ఆయన మన ముందున్నారు, మనమైతే ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకోవచ్చా? అసలు నిజం చెప్పాలి అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని పదుల ఛానల్స్ అసలు గంటకి తేడా లేకుండా ఇస్తూనే ఉన్నారు. ఏంటి అసలు దీన్ని అంతటి వెనుక అంటే ఎక్కడ కూడా అలసిపోకుండా అంత ఓపిక్గా మీరు దాని గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు మీడియాలో. 18 ఏళ్ళు ఈ మీడియాలో ఎంతోమంది జెమినీ నుంచి మా మ్యూజిక్లో ఇంకా బిగ్ ఎఫ్ఎంలో చాలామంది విలేకరులు అందరూ మన ఫ్రెండ్సే, అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా. సో ఆ ఫ్రెండ్షిప్తో ఫస్ట్ కొంతమంది పిలిచారు, ఇంకా తర్వాత అట్లా కంటిన్యూ అయింది. బట్ నాకు ఒకటే అంటే చెప్పిందే మళ్ళీ ఇంకో చోట చెప్తే బోరు కొడుతుందేమో అని కూడా ఒక చిన్న అనిపిస్తూ ఉండే. కానీ నాకు తర్వాత కేసు ఎవాల్వ్ అవుతూ వచ్చే కొద్దీ ఆ పరిస్థితి రాలేదు. అంటే ఒక ఇంటర్వ్యూకి ఖచ్చితంగా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తున్నది ఎప్పటికప్పుడు. అండ్ నేను ఇంటర్వ్యూలకు వచ్చే కొద్దీ కొంతమంది ఎవరైతే ఈవిడ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం, కొంతమంది కొన్ని సాక్ష్యాలు పంపించడం, ఇవన్నీ కూడా నాకు ప్లస్ అయింది. నేను అవన్నీ కూడా బయటపడడం జరుగుతుంది. అలా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర కూడా అసలు ఒక విపరీతమైన యాక్చువల్గా జరిగింది ఏంటంటే అమ్మా, ప్రసాద్ ల్యాబ్స్కి అక్కడ మన తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్, దానికి సరే నేను చేసిన పోరాటమో ఏదో అనుకోండి, దానికి సంబంధించి రాజ్ తరుణ్ అండ్ డైరెక్టర్ గౌరవపూర్వకంగా నన్ను ఆహ్వానించారు. పొద్దున్న ఫోన్ చేసి రా మీరు వస్తే బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి వెళ్ళా. యాక్చువల్గా వెళ్ళే ముందు కూడా డిస్కషన్ అయింది. ఊరికి లేని పని కూడా అబాండాలు వేస్తున్నారు, ఏదో నాకు ఏదో డబ్బులు ఇచ్చేసేవని ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారు, ఎందుకు ఈ టైంలో రావడం అంటే లేదు ఎవరేమనుకుంటే ఏంటి నువ్వు రావాలి అన్నారు. సరే అని వెళ్ళా. సో బేసికల్లీ వెళ్ళి అంటే 3 o'clock అలా 2:30 కల్లా రమ్మన్నారు. ఆల్మోస్ట్ 2:30కి వెళ్ళిపోయాను, కానీ ఎవరు ఎక్కడ ఏం కనబడిచెట్లా. సరే సెలబ్రిటీస్ అంటే రావడం లేట్ అవుతుంది కదా అని జస్ట్ కార్లో కూర్చున్నా. ఇంకా ఎవరు రాకపోయేసరికి చూద్దాం, ఫోన్ చేస్తే ఎవరు ఎత్తట్లేదు. సరే ట్రావెల్లో ఉన్నారేమో అనుకుని కార్ దిగి 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళా. టాప్ వచ్చారు మొత్తం మీడియా ఒక్కసారి. ఒక 20, 30, 40, 50 కెమెరా వచ్చేసి చెప్పండి అని ఒకసారి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రియాక్షన్ వస్తుందా అని చెప్పి. ఇన్నాళ్ళు ఎవరైనా ఇట్లా పిలిస్తే ఇంటర్వ్యూ కానీ టాప్ అంతమంది వచ్చేసరికి సరే అప్పటికి చెప్పాల్సిన సమాధానాలు చెప్తూ ఉన్నా. అయితే దట్ వాజ్ నాట్ ప్లాన్డ్ కదా, నేను అక్కడికి వస్తానని. వాళ్ళు ఏదో వేరే పని మీద కెమెరాలు పెట్టుకున్నారు అక్కడ. రాజ్ తరుణ్ వాళ్ళు వస్తారని ఇంటర్వ్యూ చేద్దాం వచ్చాడు, నేను వచ్చేటప్పటికి మాట్లాడిచ్చాడని ట్రై చేశారు. అది అర్థమైపోయింది అక్కడ యాక్చువల్గా వెళ్ళే వాళ్ళకి కరెక్ట్గా. సరే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతున్నా కూడా లైక్ వాళ్ళు ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసుకున్న దానికి మనం చేయకూడదు కదా. సో ఈ లోపల పోలీసులు వచ్చి సార్ పక్క రండి సరిగ్గా ఇది అవుతుందని చెప్పి కొంచెం పక్క తీసుకెళ్ళాను. నన్ను అంత మీదకి వచ్చేస్తున్నారు కదా అని ఆ పక్క తీసుకెళ్ళి వీడియో షూట్ చేసి వాళ్ళు పోలీసులు అదుపులో శేఖర్ భాష, అరెస్ట్ అయిన శేఖర్ భాష అంటే నేను అప్పుడు కూడా అనుకున్నా వాళ్ళు సార్ రండి సరే అంటే నేను అనుకున్నా వీళ్ళు ఇట్లా టైటిల్ ఏవో పెట్టే అవకాశం ఉంది అని ఊరికే సరదాగా అనుకున్నాను. నిజంగా పెట్టేశారు. మీరు అదుపులో శేఖర్ భాష అంటున్నారు, శేఖర్ భాష అరెస్ట్ అని కూడా పెట్టారు. శేఖర్ భాష అరెస్ట్ ఇంకా రకరకాలు పెట్టారు. సర్లే అది నాకు తెలియదు. సరే తర్వాత మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ ఎందుకు న్యూసెన్స్ పాపం వాళ్ళు పని చేసుకుంటా అని చెప్పి కార్లో వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి అటు నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. మరి ఎవరికి తెలియకుండా ఎట్లా వెళ్ళారో తెలియలే. అక్కడ లోపల ఆల్రెడీ జరుగుతుంది. ఇంకా సరే మెల్లగా లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మా ఇంట్లో మా ఆవిడ ఫోన్ చేసింది. ఇక్కడ ఏంటి నేను అరెస్ట్ చేశారు కదా. ఆవిడ 8th month ప్రెగ్నెంట్, ఫుల్ టెన్షన్ పడిపోతుంది పాపం. ఏడుపు పడపలు అంటే ఎక్కడికి పోలేదే, నేను ఇక్కడే ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను చూడని చెప్పి వీడియో కాల్ చూపించి మరేంటి అలా పెడుతున్నారు అది అంటే అది వాళ్ళు తమ్నెల్స్ పెడతారు, తమ్నెల్స్ చూసి అట్లా షాక్ అవ్వకూడదు అది చెప్తే
సరే నువ్వు తొందరగా అర్జెంట్గా ఇంటికి రా, నువ్వు అర్జెంట్గా ఇంటికి రా అంటే సరే వస్తానులే అని చెప్పి తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సరే ఈ వీడియో ఎలా యాక్ట్ అయితే ఇంకా మా నాన్న పెద్దవాళ్ళు కదా, ఆయన టెన్షన్ పడితే వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి, నాన్న ఇది ఇట్లాంటివి వస్తున్నాయి, నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు ఏదో తమ్ముళ్ళు అలా పెడతారని చెప్తే సరే ఆయన తీసుకున్నారు. మా నాన్న మా అమ్మకి చెప్తారు అనుకున్నా కానీ మా అమ్మకి ఎవరో ఫోన్ చేసేసారు. మా అమ్మ వీడియో కాల్ చేసి మరి ఎక్కడ అంటే మళ్ళీ వీడియో కాల్ ఆన్ చేసి మనం సేఫ్గానే ఉన్నాను, ఇంకేం టెన్షన్ పడద్దు అని చెప్పుకుంటూ వచ్చి ఇంకా తర్వాత ఇంకా మెసేజ్ మీద మెసేజ్, సార్ వీఆర్ వరీడ్ అబౌట్ యూ, మీరు అరెస్ట్ చేశారా, అది లేదు 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 ఒక్క తమ్మునేలు ఇంత పని చేసింది అనమాట. అది నిజం చెప్పాలి అంటే ఈ ఇష్యూలో నిజం చెప్పాలంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు ఈ ఇష్యూలో మెయిన్ కీలక వ్యక్తిగా మారింది మీరు చూపించిన ఆధారాలు. అసలు ఇదంతా విషయం పక్కన పెట్టేస్తే అసలు రాజ్ తరుణ్ గారు ఇందాక ప్రెస్ మీట్లో కూడా మనం విన్న మాటలను బట్టి ఆయనకి మీరెవరో కూడా సరిగ్గా గుర్తులేరు, మీరే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు మనం ఇలా కలిసాము అని. అంటే అసలు ఈ ఇష్యూకి ముందు అసలు మీరు రాజ్ తరుణ్ గారు ఎప్పుడు కలవలేదా? అసలు కలిసాం, అదే అంటున్నాను, అదే గుర్తు చేశాను రాజ్ తరుణ్. ఆయనకి అది కూడా గుర్తులేదు. పర్సనల్ గా కలవడం కానీ అదే నేను అదే చెప్పాను, పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ లేదు. మామూలుగా ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఎఫ్ఎంలో సరదాగా మాట్లాడడం అలా చేయడం. తర్వాత అన్నిటికంటే ఈ వినాయక చవితి పండాలకి వచ్చి లాస్ట్ ఇయర్ బాగా డాన్స్ చేసి, సో జనరల్గా ఒక హీరో మనం పిలిస్తే రావడం అని మనకు ఒక మంచి వాల్యూ ఇచ్చినట్టే కదా, ఆ రెస్పెక్ట్ మాకు ఉంటుంది ఖచ్చితంగా. సో అలా మంచి ఫ్రెండ్, అలా ఫ్రెండ్ అంటే మీడియా ఫ్రెండ్ అనమాట. మీడియా ఫ్రెండ్ అది మీకు మాత్రమే గుర్తుంది, ఆయనకి గుర్తులేదు నిజం చెప్పాలి అంటే. అదే అంటున్నాను, ఇప్పుడు సెలబ్రిటీస్కి 100 మంది మనలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, బట్ మనకు గుర్తుంటారు కదా అంతే. ఎందుకు ఈ మాట ఇప్పుడు ఇంత పర్టికులర్గా అంటున్నాను అంటే రాజ్ తరుణ్ లావణ్య గారి ఇష్యూలో మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే రాజ్ తరుణ్ గారి గురించి పర్సనల్ లైఫ్ గురించి ఇంచ్ టు ఇంచ్ తెలిసిన అంటే మనిషిలాగా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి మీరు అసలు గుర్తే లేనప్పుడు అసలు ఆయన పర్సనల్ లైఫ్ గురించి మీకు అంత బాగా ఎలా తెలిసిందంటారు? ఇమ్మీడియట్గా తెలియలేదమ్మా, బట్ మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. లైక్ ఫస్ట్ డే సెకండ్ డే నేను పెద్ద ఏం మాట్లాడలేదు, ఒకసారి మాట్లాడాను, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపించాడు, తర్వాత ఆడియో విన్నాము, అది కూడా బీప్డ్ ఆడియో విన్నాము, మొత్తం వినలేదు. ఎప్పుడైతే లావణ్య గారు ఇలా కేసు పెట్టారు అంటే మీడియా ముందుకు వచ్చింది, కేసు పెట్టింది, తర్వాత నెక్స్ట్ రోజున ఈ బీప్డ్ ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అంతకుముందు రాజ్ తరుణ్ వచ్చి ఈవిడ డ్రగ్స్ కనెక్షన్ గురించి, మస్తాన్ సాయితో ఉన్న రిలేషన్ గురించి కొన్ని అలా దూరం నుంచి అలా చూపించేసి వెళ్ళిపోయారు. సో అది జరిగింది. తర్వాత నేను బీప్డ్ ఆడియో విన్న తర్వాత ఆవిడ ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చింది నాకు, ఎందుకంటే అలాంటి సేమ్ టు సేమ్ క్యారెక్టర్ నేను చూస్తున్నాను కాబట్టి. లైఫ్లో అది ఒక కొంచెం సైకాటిక్ డిజార్డర్ ఉన్నవాళ్ళు అలా బిహేవ్ చేసే ఇది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే జనరల్ విపరీతమైన స్వార్థం ఉంటుంది. నేను అనుకున్నదే, నేనే మనిషి, ఇంకెవరు మనిషి కాదు, నువ్వు చచ్చినా ఏమైపోయినా నాకు అవసరం లేదు. వాళ్ళకి గిల్ట్ కానీ అలాంటివి ఏమి ఉండవు, జాలి దయ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. నేను బతకాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, నేనే బతకాలి అండ్ దానికి తోడు ఒక పైశాచిక ఆనందం, శాడిజం, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ నేను చూశాను ఒక మనిషిలో. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అన్నమాట, ప్యాటర్న్ సేమ్ సైకాలజీ తోటి ఉంది. ఇది ఒక డిజార్డర్ అనుకున్నాను, బట్ అట్ ద సేమ్ టైం అది విన్నప్పుడు మనోడు బాధితుడురా అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే ఏవో సెలబ్రిటీస్ అంటే సంబంధాలు ఉండవు, బోల్డ్ మనతో తిరుగుతారు, ఈ అమ్మాయికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటుంది, ఇలా రాస్తుంటారు కదా. సెలబ్రిటీ లైఫ్ చీకటి కూడా ఎవరికి తెలియదు. ఎంత డౌట్ వచ్చింది. అండ్ ఆడియో బీప్ లేకుండా వినాలని చాలా ట్రై చేశాను. అంటే మనకి యూట్యూబ్లో జనరల్గా దొరుకుతుంది, వాట్సాప్ గ్రూప్స్లో అట్లా కొన్ని సర్క్యులేట్ అవుతుంటుంది. అలా బీప్ లేని ఆడియో దొరికిన తర్వాత నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది మామూలుగా. సర్రమని అమ్మని చాలా నీచంగా తిట్టింది అమ్మాయి. సో ఆ దెబ్బతో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మనుషులు సభ్య సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని మనుషులు అని చాలా చిర్రెత్తుకు వచ్చింది కోపం. సో అప్పటి వరకు వాళ్ళిద్దరి గురించి మీకు తెలియదు, ఆవిడ ఎప్పుడైతే మీడియా ముందు ఎవరు కూడా తెలియదు, ఆవిడ ఇప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడో వరలక్ష్మి కేసులో జరిగిందని చెప్పి అన్నారు, కానీ వరలక్ష్మి కేసులో కూడా A1 A2 A3 పెద్ద ముద్దాయిల పేర్లే వచ్చాయి, కానీ ఈవిడ ఎప్పుడు A11లోనూ అట్లా ఉంది కానీ, కాబట్టి తెలియలే. బట్ తర్వాత నేను మీ గురించి చెప్తున్నా, మీకు కూడా పెద్దగా తెలియదు అసలు.
వాళ్ళ గురించి మనకేం తెలియదు. రాస్తారంటే ఒక సెలబ్రిటీగా ఆయన సినిమాలు అవి తెలుసు తప్ప అసలు వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు, ఆయన పూర్వపరాలు ఏమీ తెలియదు నాకు. అండ్ నేను సినిమా జర్నలిస్ట్ లాగా అంత ఎక్కువగా పూసుకున్నాను. సినిమా చూసామా బాగుందా అంతే. ఆ బ్యానర్ ఏంటి అవి కూడా నేను మాట్లాడాను. జస్ట్ బాగుందంటే బాగుంది అంతే నా. సో అలా బట్ ఇది తవ్వుకుంటూ పోయే కొద్దీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను మాట్లాడడం మొదలుపెట్టాను అది వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత అందరూ పిలవడం మొదలెట్టారు. నేను చెప్పిన మాటల మీద నిలబడాలి కాబట్టి దానికి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడము. సో అవి దాని పనిలో పడ్డాను. నాకు ఇంతకుముందు నా కేసులో ఎలా అయితే ఒక రూట్ కనిపించిందో అదే రూట్లో వెళ్ళి నేను కొన్ని ఆధారాలు, ఎస్పెషల్లీ ఎఫ్ఐఆర్ కాపీలు, ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్, ఇవన్నీ కూడా తీసుకురావడం, వాటిని చదివి వినిపించడం. చూడండి ఈవిడ ఆల్రెడీ షీఈ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్, వాళ్ళకి ఏదో గొడవ అయింది, ఇదంతా కూడా ఈవిడే కలిసి ఉన్నాం 13 ఏళ్ళు అని చెప్తుంది, ఇదంతా అవుతుంది అన్నట్టుగా అక్కడ అది చూపించి ప్రూవ్ అయింది అని చెప్పాను. లేదు అది ఎలా ప్రూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఏదో కౌంటర్ చేసుకున్నారు. అదంతా ఉత్తితి కంప్లైంట్, ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు రాశారు, ఈ కంప్లైంట్ నేను రాయలేదు, ఆ సంతకం నాది కూడా కాదన్నట్టుగా మాట్లాడాను. తర్వాత సంతకం టాలీ చేసి చూపించుకున్నాం మనం. ఏదైనా కూడా అలా బొంకుతూనే ఉన్నారు. బట్ ఫైనల్గా నిన్న ఆ కాల్ రికార్డింగ్ వచ్చింది. ఆ కాల్ రికార్డింగ్లో షీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ హర్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. నా గుండె నీ దగ్గర, నీ గుండె నా దగ్గర, మన ఇద్దరం కలిసి అన్ని చేసుకున్నాం అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా ఆడియోలో ఉంది. మీరు వినకపోతే ఇప్పుడు వినిపిస్తానండి. సో అది వచ్చేటప్పటికి చెక్మేట్ అనుకున్నాం. అప్పటికీ కూడా ఆవిడ వచ్చి ఇది మేము సరదాగా ఇలా మాట్లాడుకుంటామండి, ఇది ఫ్లర్టింగ్ అండి, ఇది సీరియస్గా తీసుకోకూడదు అంటే ఇంకా ఫ్లర్టింగ్ అండి అంటే ఫ్లర్టింగ్ అనేది నాకు ఒకటే గుర్తొచ్చింది. పెళ్ళాం ఊరు వెళ్తే ఒక సినిమాలో సునీల్ ఉంటాడు, వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు వేరే ఆవిడని తెచ్చుకుంటాడు. వాళ్ళ ఆవిడ వస్తే తిరిగి ఈయన ఆవిడతో బెడ్ మీద ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటండి ఎవరున్నారంటే ఎవరున్నారే ఇక్కడ ఎవరు లేరు అంటే నమ్మేయాలి మనం. అంత దారుణంగా ఎదలను చేయడమా అని చెప్పి అనిపించింది నాకు. అండ్ మీడియా వాళ్ళు కూడా ఇంకా స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇంకా ఆవిడకి న్యాయం చేయాలని వెళ్తున్నట్ట. ఏం న్యాయం చేస్తారండి? ఇంకా ఏ న్యాయం మిగిలింది నేను చెప్తున్నా. అంటే లిటరలీ రుబాబా, రౌడీజమా, ఒక ఛానల్ మన చేతిలో ఉందని చెప్పి ఇట్స్ నాట్ ఫేర్. వెళ్ళి తలుపులు బాతున్నట్ట రౌడీజం లాగా ఉంది ఇది. ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా, నువ్వు నీకు కావాలనుకున్నావు కేసు వేసావు, తేలుతుంది. మీడియాకి వచ్చావు, మీడియాలో తేలింది, ఏమి జరగలేదు, ఇక రౌడీజం. మీరు ఈ కేసు గురించి అన్ని ఆధారాలు అనేవి తీసుకున్న తర్వాత, అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతే మాట్లాడడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ మీకు ఒక కోపం వచ్చేసింది ఆవిడ రాజ్ తరుణ్ గారి తల్లిని అన్నారు అన్న ఒక కోపంతో వచ్చి మాట్లాడారా? ముందే కొన్ని ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తెప్పించుకున్నాను నేను ఫస్ట్. ఆ ఎఫ్ఐఆర్ రావడానికి ఒక 3-4 రోజులు పట్టింది. బట్ అంతకుముందు ఆ కాల్ ఆధారంగానే నేను కొన్ని మాటలు చెప్పాను. బట్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మనకి కాస్త అది స్ట్రెంగ్తన్ చేసుకోగలిగాం మనం చెప్పిన వాదన ఏదైతే ఉందో. తర్వాత B+ ఆడియో అయిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు నేను ఒక ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకున్నాను అని. నాకున్న ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, మీరు రాజ్ తరుణ్ గారికి పూర్తిగా తెలియదు, అంటే ఆయన ప్రకారం రాజ్ తరుణ్ గారికి కుటుంబ సభ్యులు కాదు, ఫ్రెండ్ కాదు, ఇటు లావణ్య గారికి ఫ్రెండ్ కాదు, కుటుంబ సభ్యులు కాదు. ఏ రకంగా మీరు ఈ ఆధారాలన్నీ, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, మీరు చూపించిన ప్రతి ఒక్క ఆధారం అసలు ఎలా సంపాదించారు? ఎక్కడివి అంటే ఏం చెప్తారు అసలు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడివి అంటే, రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోయే ముందు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కదా ఒక 1 రోజులు. బట్ తన సమాధానం చెప్పి వెళ్ళాడు ఆ ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా. అందరూ తను చెప్పిన సమాధానం మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే, ఫస్ట్ ఆయన ఏం చూపించాడు, ఇదిగో నేను కావాలి అంటుంది కదా, నేనే తన భర్త అని చెప్తే, మరి ఈ మస్తాన్ సాయి నాకు కావాలి నా మొగుడు అని చెప్పి ఆవిడ ఇచ్చిన గుంటూరులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పాడు. ఇట్లా చూపించేసి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా దాన్ని నోటీస్ చేయలే, పట్టించుకోలేదు. నేను చూశాను, సరే గుంటూరులో ఎఫ్ఐఆర్ ఉందంటున్నాడు, చెక్ చేద్దాం అని చెప్పి గుంటూరులో మనకు తెలిసిన సర్కిల్లో అన్ని పోలీస్ స్టేషన్లు కనుక్కోమని చెప్తే, అందులో పట్టాభిపురం అనే ఒక పోలీస్ స్టేషన్లో ఈ మన్నేపల్లి లావణ్య అనే పేరుతో సెర్చ్ చేస్తే దొరికింది. ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని తర్వాత స్టడీ చేసి అలా ముందుకెళ్ళామని. అది ఆ రకంగా. ఇంకా వేరే ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడాను చాలా వరకు ఇంకా తర్వాత ఈ మీడియాలో ఇంతకుముందు 5 నెలల క్రితం వచ్చిన ఆవిడ అరెస్ట్ కేసు, ఇది డ్రగ్ పెడ్లర్గా అరెస్ట్ అయింది. అలాగే 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కలకలం, ఈ కేసులన్నీ కూడా మనకి మీడియా ఆర్కైవ్స్లో దొరుకుతాయి.
ఇవన్నీ చూసి నేను స్టడీ చేసుకుంటూ కొత్త యూట్యూబ్లో ఉన్న పాత వీడియోస్ చూసి కనెక్ట్ అవుతూ వచ్చాను. ఎవరు వీళ్ళెవరు అండ్ అలాగే ఈవిడ పాత షార్ట్ ఫిల్మ్స్, ఆ షార్ట్ ఫిల్మ్స్లో ఎవరున్నారు, ఈ చింటూ అనేవాడు A1 ఎవరైతే డైరెక్ట్ పడిలో ఉన్నారో వాళ్ళతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా తవ్వుకుంటూ వెళ్ళి ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనమాట మెల్లమెల్లగా. అలా సేకరించడం జరిగింది బేసికలీ. అంటే వీటన్నింటి వెనక ఈ ఆధారాలు సేకరించడం వెనక నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత రాజ్ తరుణ్ గారి హెల్ప్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ లేదంటారా? కేవలం మీరొక్కరే ఆ ఆధారాలన్నీ కలెక్ట్ చేశారా? నేను ఒక్కనే కాదు, ఇంకా మా లాయర్ గారు కొంతమంది. ఇప్పుడు కొన్ని ఆధారాలకు ఎలా ఉంటుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. సో అలా కొన్ని అలా కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. అంటే నార్మల్గా మీరు చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత రాజ్ తరుణ్ గారు ఇప్పుడైనా మీతో ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడటం, అంతకుముందు ఈ ఇష్యూ మీరు ఫస్ట్ వాయిస్ లేవనెత్తిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఇప్పుడు ఈ మధ్యలో మీకు అసలు కాల్సే జరగలేదంటారా? లేదు, ఒక 3 రోజులు అయిన తర్వాత ఇది మొత్తం మీడియా అంతా పాకింది. అండ్ సంబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ మెన్, అలా రాజ్ తరుణ్ కూడా గుర్తించాడు. రాజ్ తరుణ్ త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఇండైరెక్ట్గా కాన్ఫరెన్స్ పెట్టించి తన నంబర్ తెలియకుండా దాంతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను రాజ్ తరుణ్ని కొన్ని డౌట్లు కూడా అడిగాను, అవన్నీ చెప్పుకొచ్చాడు. సో ఆ రకంగా ఇంకా కొంచెం క్లోజ్గా రాజ్ తరుణ్ని చూడడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా మీరు రాజ్ తరుణ్ వైపు తప్పలేదు, లావణ్యానే పెద్ద కిలాడి అన్న థాట్ని అసలు మీరెలా గెస్ చేశారు? ఎవరిని మనం అంత తొందరగా జడ్జ్ చేయలేం కదా. పైనుంచి చూసి లావణ్యాన్ని జడ్జ్ చేయలేం, పైనుంచి చూసి రాజ్ తరుణ్ని జడ్జ్ చేయలేం. బట్ మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టు, ఇద్దరు వల్ల ఏదో ఒక తప్పు ఉండుండొచ్చు కదా. అస్సలు అలా ఏముండదు. ఏముంది, ఇప్పుడు ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది కదా, మరి ఇదేమన్నా చేసిందా? లేదు కదా. సేమ్ ఆవిడ నేచర్ అది. బేసికలీ బూతులు తిట్టడం, సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే మించి ఒక సాడిస్టిక్ ఇదేంటంటే, సాయంత్రం అయితే ఏదో ఒక రీజన్ పెట్టి గొడవ పెట్టుకొని బాగా తిట్టి కొట్టి చేస్తే ఆవిడకు ఒక పైశాచిక మానసిక ఆనందం అనమాట. సో అప్పుడు హ్యాపీగా నిద్ర వస్తుంది. అది ఏదో ఒక రకంగా రోజు గొడవ పెట్టుకోవాలి. మనోడు షూటింగ్ చేసుకొని అలా మెట్లెక్కి పై పోర్షన్కి వెళ్తుంటే కింద ఈవిడ ఆల్రెడీ వాళ్ళ గ్యాంగ్ కూర్చొని రచ్చరచ్చ చేస్తుంది. సుందరం మాస్టర్ అని చెప్పి పిలుచుకొచ్చి వచ్చిన సైజు ర్యాగింగ్ అలా తిట్టుకుంటుంటే తృప్తిగా ఉంటుంది అనమాట. పొరపాటున తిరగబడరా సమయం కాదు, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు చేసే రచ్చ అంతా అప్పుడే చేస్తానని చెప్పి ప్రతిరోజు బెదిరించేది. మీరు ఆ కాల్ రికార్డ్ జాగ్రత్తగా వింటే మనకు అన్నీ అర్థమైపోతాయి. అర్థమైంది, నాకు చాలా వరకు అర్థమైంది. కానీ ఇక్కడ మీరు అక్కడ మెయిన్గా వాళ్ళ మధ్యలో లేరు. మనం ఒక కాల్ రికార్డింగ్ విన్నాం. నిజం చెప్పాలి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 10 years ఉంది రాజ్ తరుణ్ గారికి లావణ్య గారికి మధ్యలో రిలేషన్ అనేది. సో ఈ 10 yearsలో ఆయన ఎందుకు రికార్డ్ చేయలేదు, ఈ టైంలోనే ఎందుకు రికార్డ్ చేశాడు? అంటే తనని వదిలించుకోవడం కోసమే ఈ టైంలో రికార్డ్ చేశాడు, కావాలని తను సాక్ష్యాలని ఇలా క్రియేట్ చేసుకోవడం కోసమే రికార్డ్ చేశాడు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంచి ప్రశ్న మరి. యాక్చువల్గా దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు ఆ ఆడియో రికార్డింగ్ మొత్తం వింటే పచ్చి బూతులు తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, అన్ని పగలగొట్టేస్తుంది. బట్ అక్కడ రాజ్ తరుణ్ గారు అసలు ఎలాంటి నోరు పెద్దది కూడా చేసిన సందర్భాలు లేవు అది రికార్డ్స్ లో ఎక్కడ. అది అయిన తర్వాత మీరు వింటే దట్స్ అ డైలీ వాళ్ళకి రోజు జరిగే సన్మానమే అది వీళ్ళందరికీ. సో అలా చేస్తూ మధ్యలో ఒకసారి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు కూడా మాట్లాడతారు. ఏంటి, ఈవిడే కొట్టి, ఈవిడే తిట్టి, ఈవిడే పగలగొట్టి, ఈవిడే పోలీసులకు ఫోన్ చేసి ఆవిడే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అనమాట. నన్ను ఈడు కొట్టేశాడు, తిట్టేశాడు అని చెప్పి. ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత లేదు సార్, ఈవిడే మమ్మల్ని తిట్టి, ఈవిడే మమ్మల్ని కొట్టి, ఈవిడే ఇట్లా చేస్తుంది సార్ అంటే, ఊరుకోరా ఎక్కడైనా ఆడపిల్ల అట్లా చేస్తారా అని చెప్పి అంటారు. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి గొడవ జరిగినప్పుడు ఎందుకైనా మంచిదిరా పోలీసులు వస్తే చూపించడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒకటి బ్యాక్లో రికార్డ్ చేసి పెట్టుకొని ఉంటారు అనమాట. ఇలాంటి రికార్డింగ్లు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ఈవిడ ఇలాంటి పనులు చేస్తుంటుందో సేఫ్ సైడ్ కాసేపట్లో పోలీసులు వస్తారు, పంట జరుగుతుంది, ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటే కనీసం అదైనా మనం చూపించుకోవచ్చు కదా. సో అలా చాలాసార్లు జరిగింది. అంటే బెదిరింపు వరకే ఉండేది. బేసికలీ బెదిరించి పని చేసుకుంటా తన ఆ పైశాచిక ఆనందం నెరవేర్చుకుంటుంటుంది. బట్ అది చాలాసార్లు జరిగిన అంతవరకు వెళ్ళాల, పోలీసులకి సాక్ష్యాలు చూపించేదాకా వెళ్ళాల.
మహా అయితే పోలీస్ వ్యాన్ వచ్చి అంత చిన్న హడావిడి చెప్పండి అంతవరకు ఉండేది తప్ప ఇంతవరకు రాల. బట్ ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇవి ఇలా ఉపయోగపడ్డాయి, అంతేగాని దీనికోసం ఎప్పుడు ప్లాన్ చేసింది కూడా కాదు. ఇలా జరుగుతుంది ఎవడని ఊహించాడు అంతే. ఓకే, అసలు లావణ్య గారంటే ఎందుకు మీకు అంత కోపం? అమ్మ తిట్టింది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. బట్ క్షమించరాని కొన్ని నేరాలు, సరే ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది, ఇంకా అది వదిలేస్తాను నేను. వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది, సరే నాగార్జున గారి క్షమాపణ. బట్ అంతకన్నా క్షమించరాని నేరం ఏంటంటే, సరే రాజ్ తరుణ్ని తిట్టినా కొట్టినా కూడా అది వాళ్ళ ఏదో అనుకుందాం, అది కూడా మనం మగాడు 4 దెబ్బలు తగిలిన తట్టుకోగలడు. కానీ సరే అమ్మని తిట్టిన దానికి క్షమాపణ చెప్పింది, దాన్ని కూడా మర్చిపోదాం. కానీ రీసెంట్గా ఇంకొక కాల్ రికార్డింగ్ రిలీజ్ అయింది, 2 అమ్మాయిలు మాట్లాడారు. సో దాంట్లో ఆవిడ ఒక 5-6 మంది అమ్మాయిలని ఇలా ఈ డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ చేసి బలవంతంగా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసి హింసించడం అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది చాలా తప్పమ్మా. నువ్వు డ్రగ్స్ వేసుకొని నీ సావు నువ్వు చేస్తావు, బట్ అలాగే నువ్వు డ్రగ్స్ అమ్మడం కూడా చాలా తప్పు, నలుగురికి అమ్మడం. బట్ నలుగురికి అమ్మడం అంటే వాళ్ళు ఆల్రెడీ అలవాటు ఉన్నవాడికి నువ్వు అమ్ముతున్నావు, తప్పైనా సరే. బట్ ఇది లిటరలీ అలవాటు లేని వాళ్ళకి నువ్వు అలవాటు చేసి ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోవడం అనేది, ఆర్ఎల్స్ వాళ్ళ మీద ఒక పైశాచిక ఆనందం పొందాలనుకునేది చాలా 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 తప్పు, చాలా పెద్ద శిక్షార్హమైన తప్పు. దీన్ని మన ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో చాలా సీరియస్గా తీసుకొని దీని మీద థరో ఇన్వెస్టిగేషన్ చేసి, ఇలా ఇంకెంతమంది అమ్మాయిలు అన్యాయం అయిపోయారు, సుముటోగా తీసుకోకపోతే రేపు ఇంకో అమ్మాయి ఇలాగే అన్యాయం అయిపోతుంది. షాకింగ్ విషయం అమ్మా అది మాత్రం. ఆ కాల్ విని అట్లీస్ట్ సుముటోగా తీసుకొని వీళ్ళు తీసుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మనం డ్రగ్స్ మీద. సో అలా డ్రగ్స్లో 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఇవాళ ఫ్రీగా బయట తిరుగుతూ మీడియా మీద చక్కగా ఏదో గొప్ప రాజకీయ నాయకులాగా కూర్చొని అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ 45 రోజులు డ్రగ్స్ కేసులో ఉండొచ్చిన అమ్మాయి నిర్దోషిగా నేనేం రిలీజ్ చేయాల, నిర్దోషిగా కాదు, నువ్వు బెయిల్ మీద వచ్చావు. బెయిల్ మీద వచ్చి పెద్ద ఏదో విజయం సాధించినట్టు కూర్చొని ధర్నాలంట ఇవ్వంట. మీడియా సెన్సిబిలిటీస్ పోయినాయా అనిపిస్తుంది. అండ్ అక్కడితో ఆగలేదు కదా ఆవిడ, ఈ డ్రగ్స్లో నన్ను ఇరికిచ్చారు అని చెప్పి కేసుని తప్పుదో పట్టించడానికి, రేపు ఫ్యూచర్లో కోర్టులో కేసు వీకన్ చేయడానికి ఇలా ఇవన్నీ కూడా వాడుకుంటారు. బెయిల్ ఏ కారణం మీద ఇస్తారు? నువ్వు సాక్షుల్ని కేసుని తప్పుదో పట్టించకుండా చూసుకోవాలని ఇస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు సుముటోగా తీసుకొని మళ్ళీ లోపల వేసేయాలి, లేకపోతే కేసుని అంతా కూడా తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది. ఇదొకటే కాదు, అండ్ దానికి ఇవన్నీ యాడ్ అవ్వాలి ఆ కేసుకి. ఆల్రెడీ దాంట్లో పీడీ యాక్ట్ కూడా పెట్టారు వీటి మీద. బట్ దాంట్లో ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బలవంతంగా దీంట్లోకి అలవాటు చేసి తింటుందనే అవి కూడా తీసుకుంటే దట్ విల్ బీ లైక్ ఇంకా టఫర్ కేసు అండ్ షీల్ ఇమ్మీడియట్లీ షుడ్ బి ఎంక్వైర్డ్. ఐ మీన్ మొత్తం ఆవిడ మీద ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. ఓకే, మీరు చెప్పేది ఏంటి అంటే రాజ్ తరుణ్ గారి ఇష్యూ మీదే కాకుండా ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అని మీరు అంటున్నారు, అంతే కదా? వాళ్ళే కాదు, మీ అందరి డ్యూటీ కూడా అది. లైక్ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి చిన్న పిల్లలమ్మ 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్న ఆడపిల్లల్ని అలా వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తే ఎంత అసహ్యం, ఎంత నీచం అది. అంటే రాజ్ తరుణ్ గారు డ్రగ్స్ తీసుకోలేదంటారా? తీసుకుంటే ఇప్పటికి తను కూడా ఆవిడతో పాటు కలిసి 45 డేస్ ఉండేవాళ్ళేమో. తీసుకోలేదు కాబట్టి బయట ఉన్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు ఏమంత జాలి చూపించే టైప్ కూడా కాదు కదా, పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు కదా. ఇంత లాస్ట్ ఇయర్ మీరు చూసుంటారు కదా, పెద్ద సెలబ్రిటీస్ని వాళ్ళు. రాజ్ తరుణ్ జోలికి వెళ్ళలేదంటే దట్స్ వాట్ హీస్. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు అనేది ఇప్పటి వరకు పెద్దగా ఏమి దాఖలాలే లేవు. ఇట్లా అంటే పాల పొంగులాగా ఇలా పొంగుతుంది, మళ్ళీ వెంటనే సప్పన అక్కడ ఎవరు అదిమి పట్టినట్టు ఆగిపోతుంది. ఇప్పటి వరకు డ్రగ్స్కి సంబంధించి ఎంతో పెద్ద మంది వాళ్ళ పేర్లు వచ్చాయి, కానీ ఏ ఒక్కరు బయటికి వెళ్ళిన దాఖలాలు లేవు. వాళ్ళు బయటికి వెళ్ళిన దాఖలాలు లేకపోవచ్చు కానీ కనీసం ఇంట్రాగేట్ అయినా చేశారు కదా. పెద్ద హీరోల్ని కూడా కూర్చోబెట్టి పోలీసులు ఇంట్రాగేట్ చేయడం, దాన్ని మనం అందరం కూడా చూసాం. అవును, మరి కనీసం అదైనా జరగాలి కదా. రాజ్ తరుణ్కి కొంత సంబంధం ఉంది అనుకున్నా కూడా అది జరుగుండేది కదా. ఎక్కడైనా విన్నారా మీరు ఆ పేరు? ఈవిని అరెస్ట్ చేశారు, ఈవిని లోపలేసారు తప్ప రాజ్ తరుణ్ పేరు ఎప్పుడు కనీసం ఇంట్రాగేషన్ కూడా జరగలేదు. కాకపోతే ఖచ్చితంగా జరుగుంటుంది ఇంట్రాగేషన్. ఈ ఇలా తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసేంత లేదు కాబట్టే అక్కడ జరగలేదు. మామూలుగా ఎవరు ఫోన్ ఏదైనా పోలీస్ ఆఫీసర్స్ అడుగుంటారు, ఏంటి పరిస్థితి ఇట్లా అని చెప్పి అడుగుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈవిడ ఫోన్ సీజ్ చేసినప్పుడు ఎక్కువ కాల్స్ ఈయనతోనే ఉంటాయి కాబట్టి. అండ్ ఈయన బాధ భయం కూడా అదే. ఇప్పుడు ఈవిడ 45 రోజులు జైల్లో ఉండొచ్చి మళ్ళీ తిరిగి అదే ఇంటికి వస్తే
ఒక డ్రగ్ పెడ్లర్తో ఉంటున్నావురా నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కడు వచ్చి నాకు 1 కేజీ హెరాయిన్ కావాలి, కేజీ బ్రౌన్ షుగర్ కావాలి, కేజీ మెత్త కావాలి అని అడగపోయినా ఆ కార్టూన్లు అయితే వేస్తారు కదా, పరుగు పోతుంది కదా, ఒక మంచి రెస్పెక్టెడ్ హీరో కదా తను. సో అందుకే వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ మీరు ఈ కేసుకి సంబంధించి చాలా వరకు మీరు బాగా అనలైజ్ చేస్తున్నారు, బాగా దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో అంటే ఒక్కసారి నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలరా? మీ దృష్టిలో అసలు మస్తాన్ సాయి లావణ్య గారికి ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది, బట్ మీరేమనుకుంటున్నారు? అసలు ఎలా పరిచయం అయి ఉంటాడు, ఎక్కడ పరిచయం అయి ఉంటాడు? ఎందుకంటే ఆవిడ ఇప్పటి వరకు మస్తాన్ సాయి గారి గురించి అడుగుతున్న ప్రతిసారి ఇప్పటి వరకు ఆవిడ సరైన క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈవెన్ మీరు చెప్పిన ఆడియోకి సంబంధించి కూడా ఒక ఫన్నీ కన్వర్జేషన్ అండ్ అది నాకు రాజ్ తరుణే నేర్పించాడు, అలా ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని తనే నేర్పించాడు, నేను నేర్చుకున్నాను అని చెప్పారు. బట్ అసలు మీరేమనుకుంటున్నారు? మస్తాన్ సాయి ఎవరు, ఎక్కడి వాడు, తనకి ఎలా పరిచయం, అసలు వీళ్ళిద్దరి మధ్య రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్యలో ఈ మస్తాన్ సాయి ఎందుకు వచ్చాడు అని మీరు అనుకుంటున్నారు? సో వీళ్ళందరూ గుంటూరు బ్యాచ్. అయితే మస్తాన్ సాయి నేను తెలుసుకుంది ఏంటంటే హీఈస్ అన్ ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ అండ్ హీస్ ఒక తనకి సొంత ఫర్మ్ కూడా ఏదో ఉంది అండ్ ఈ డ్రీమ్స్ బిగ్ అబౌట్ గోయింగ్ టు అమెరికా అండ్ ఆల్. అయితే ఇతను ఈవిడికి ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు అంటే ఈవిడ రాజ్ తరుణ్తో 2016-17లో బ్రేకప్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయింది. చింటూ మోస్ట్ లైక్లీ చింటూ అనేవాళ్ళతో, ఎందుకంటే మనం కాల్ రికార్డ్లో చింటూ నాకు కావాలి అంటూ ఉంటుంది. సో చింటూ ఈవిడ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ నేను ఎత్తుకొని తర్వాత చింటూ అనేవాడు ఎలా ఉంటాడని చూడడానికి కూడా ఆ షార్ట్ ఫిల్మ్ చూశాను. సో ఈ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. సో అది వరలక్ష్మి కేసులో కూడా ఉన్నాడు, జైత్రి అనుకుంటా. సో అలా తనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తుండగా బట్ ఈ అమ్మాయికి అదొక లాస్ట్ రోజు ఉన్న పైశాచిక ఆనందం ఉంటుంది కదా, బూతులు తిట్టడము, మనుషులు బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటివి వాడు చూసి 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 వాడికి కొంచెం కచ్చుకట్టున్నాడు. కాకపోతే డైరెక్ట్గా చేయలేక వెయిట్ చేస్తున్నాడు దొంగ దెబ్బ కొట్టడానికి ఎప్పుడు అనుకున్నట్టు. అంటే నాకు తెలిసిన అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమైంది ఏంటంటే అతనే ఈవిడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే విషయం పోలీసులకు చెప్పాడు. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పట్టుకున్నారు. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. దాంట్లో ఆవిడ నేను ఓపెన్ చేయను నా లగేజ్ అంటే లేడీ కానిస్టేబుల్ అక్కడ పక్కన ఉంటుంది. ఆవిడ అడుగుతుంది ఏమి లేకపోతే ఎందుకు దాస్తున్నావు? లేదు మా అమ్మ నాన్న వాళ్ళు రావాలి. అదేంటా సెక్యూరిటీ చెక్లో ఎయిర్పోర్ట్లో ప్రతిసారి మీ అమ్మ నాన్న వస్తారా? ఏదైనా ఆఫీసర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయాలి, సింపుల్. వాళ్ళు పోలీసులో కాదా నాకు డౌట్ అండి. ఐడి కార్డులు కూడా చూపించారు వాళ్ళు. సో తర్వాత బయట తీసుకెళ్లారు, ఓపెన్ చేశారు. అంటే అక్కడ ఎందుకు ఓపెన్ చేయలేదు, బయట ఎందుకు ఓపెన్ చేశారు మనకు డౌట్ రావచ్చు. పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తారు, ఎందుకంటే రేపు ఇదంతా పోలీసులే పెట్టారు అనే సాక్ష్యం ఉండకుండా క్లియర్ కట్గా ఉండడానికి కోసం పెద్ద మనుషుల సమక్షంలోనే దాన్ని ఓపెన్ చేస్తారు. దాంట్లో ఒక డాక్టర్, ఒక పెద్ద మంచి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరో ఉంటారు, వాళ్ళందరి సమక్షంలో చూడండి ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే నా బంగారం పోయింది దాంట్లో వాళ్ళు తీసేసుకున్నారని కూడా పెట్టచ్చు. సో అలాంటివి ఉండకుండా అలా జరుగుతుంది. జరిగిన తర్వాత దే ఫౌండ్ 5 grams ఆఫ్ మెత్, 4 grams, మొత్తం 5 grams తెచ్చానండి, అందులో 1 gram కన్జ్యూమ్ చేసాము అండ్ 4 grams దొరికింది అని చెప్పుకొచ్చారు. దట్ యాజ్ పర్ నార్కోటిక్స్ 22B సెక్షన్ అది 10 ఏళ్ల వరకు శిక్ష పడే నేరం. సో ఆ రకంగా ఆవిడని బుక్ చేసి రిమాండ్కి పంపించారు. బెయిల్ ఇవ్వరు, దాంట్లో 45 రోజులు జైలు. తర్వాత బయటకు వచ్చింది. తర్వాత బయటకంటే అది బెయిల్ అప్లై చేసుకుంటే వచ్చింది, తర్వాత ట్రయల్ చేస్తారు. ఆ ట్రయల్లో ఏది తేలుతుంది అనేది. సో ఇప్పుడు ఆ ట్రయల్కి ఇవన్నీ కూడా యాడెడ్. ఓకే, అంటే మస్తాన్ సాయి మస్తాన్ సాయి. సో ఈ చింటూ అనేవాడు ఉన్నాడు కదా, ఈ చింటూకి ఏదో గుంటూరు సర్కిల్లో అలా మస్తాన్ సాయి పరిచయం, ఏదో డీజేకో ఏదో అడిగినప్పుడు అలా పరిచయం అన్నట్టుగా తెలిసింది. సో ఆ మస్తాన్ సాయిని మెల్లగా ఈవిడికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు చట్టపటాలు వేసుకొని తిరిగారు. ఆయన ఇంటికి ఈవిడ పోవడం, ఈవిడ ఇంటికి ఆయన రావడం. అదే రాజ్ తరుణ్ ఇంట్లోనే, కింద వీళ్ళు కాపురం ఉండేవాళ్ళు, పైన రాజ్ తరుణ్ ఉండేవాడు. సో మనం అనుకోవచ్చు బేసికలీ రాజ్ తరుణ్ అన్నాళ్ళు ఉన్నాడు కదా అమ్మాయితోటి, అండ్ ఆయన ముందే కళ్ళ ముందే వేరే వాడితో ఉంటే ఎలా చేస్తాడు. ఈ బేసికలీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఒకసారి బ్రేకప్ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరితో ఉన్నా దట్స్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్, అలాగే నేను ఎవరితో ఉన్నా కూడా నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్ షుడ్ బి ద స్పిరిట్.
ఆవిడ తెచ్చుకుంటుంది, హ్యాపీగా కాపురం చేసుకుంటుంది, అక్కడ మస్తాన్ సాయి తోటి ఉంటుంది. తర్వాత ఏదో చిన్న చిన్న గొడవలు పడుతున్నారు. తర్వాత ఒకసారి వాళ్ళ చెల్లెలు పెళ్ళికి పిలిస్తే అక్కడ గుంటూరుకి వెళ్ళి అక్కడ ఆ లాడ్జ్లో కొన్ని రోజులు ఉండి ఆ లాడ్జ్లో ఏదో మాటలు తిట్టుకొని గొడవలు అయ్యి కేసులు పెట్టుకొని రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టి అతన్ని 1.5 సంవత్సరం పాటు చేసింది. సో బేసికల్లీ అంటే నువ్వు మస్తాన్ సాయిని లవ్ చేసావు, మస్తాన్ సాయితో కాపురం చేసిన తర్వాత అన్ని రోజులు ఉండి సడన్గా ఈరోజు నన్ను రేప్ చేసాడని ఎట్లా కేసు పెడతావు? సరే, ఆ పర్టికులర్ టైంలో తనకి ఇష్టం లేకుండా చేయడం కూడా రేప్ కిందే వస్తుంది. బట్ ఏదైనా కూడా దాన్ని అలా చూడలేము బేసికల్లీ. అంటే అన్నాళ్ళు రిలేషన్లో ఉండి అన్నాళ్ళు హ్యాపీగా కాపురం చేసి సడన్గా ఒకరోజు నువ్వు నన్ను రేప్ చేసావని ఎలా అంటావు అనేది కూడా. సో బేసికలీ ఎఫ్ఐఆర్ అయింది తప్ప అదంత ముందుకు వెళ్ళలేదు. కానీ ఆ పెట్టిన సెక్షన్స్, రేప్ ఏదైతే అటెంప్ట్ మర్డర్ పెట్టారో దానివల్ల అతనికి అక్కడ పరువు పోయి ఆ ఊళ్ళో అతను లుకౌట్ నోటీస్ ఇచ్చి అతని మీద అతను అమెరికాకి పోకుండా ఆగిపోయి బాగా నష్టం వచ్చింది అతనికి. చాలా ఇదైందనమాట. లిటరలీ వాళ్ళ మీద మళ్ళీ లవర్స్ ఏదో కొట్టుకున్న ఆ కూడా రాసుకోవాలి. అంతేగాని అది కూడా ఇవి ఇంత బూతులు తిడితే ఎవరు కూడా ఇప్పుడు అందరు రాస్తారులాగా పురుషోత్తములు ఉంటారు కదా, కొంతమంది కొడతారు, కొంతమంది దొంగ దెబ్బ కొడతారు. చింటూ ఇందాక ఎలా అయితే పట్టించి అమ్మాయ నేను కసి తీర్చుకుని అనుకుండా తను గట్టిగా మొహం మీద కొట్టాడు. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ అక్కడతో ఆగకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో షీటీమ్స్లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టి నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి, నా మొగుడు నాకు ఇప్పించండి. సేమ్ ఇదే పోరాటం అప్పుడు మస్తాన్ సాయి కోసం. కాకపోతే మస్తాన్ సాయి సెలబ్రిటీ కాదు కాబట్టి మనకు తెలియదు. అంటే రాజ్ తరుణ్ గారు భయపడి ఉండొచ్చు. ఎందుకు అంటే మీరు అన్నట్టు తన పేరు పోతుంది, ఎందుకంటే ఒక హీరోగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇండస్ట్రీలో. కానీ ఒకే ఇంట్లో వేరే ఒక అతనితో ఉన్నా కూడా ఆయన మాట్లాడలేనంత ఇదిగా ఉన్నారా? మనందరికీ అదే సర్ప్రైజ్ అమ్మా. నిజానికి మీరు ఆల్ వింటే అర్థమైపోతుంది. మీరు అటువంటి వాళ్ళతో మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే క్లియర్ కట్గా షీఈస్ బ్లాక్మెయిలింగ్ హిమ్. నేను నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, బయటే పంచాయతీ పెడతా, మీడియాని రమ్మంటా, పోలీసులు రమ్మంటా, ఇదే గోల రోజు. ఎందుకంటే నేను మహిళని నేను చెప్తే నమ్ముతాను. దానికి తోడు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటవి? గత 3 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు ఎవరిని చూపించేసి వీడు నన్ను వాడుకొని వీడు మోసం చేశాడు, ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. అదే చేసింది ఇప్పుడు. అంటే మనం ఇవన్నీ తీసుకురాకపోతే అదే నమ్మేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, షీ క్లియర్లీ మూడ్ ఆన్. సరే, వాళ్ళు ఎంత బుకాయించినా ఫైనల్గా కాల్లో అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కదా వాట్ ఆర్ దే డూయింగ్ అని. సో అది పరిస్థితి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే చాలా ఆధారాలు చూపించారు. ఆవిడకి అగైనెస్ట్గా మీరు చాలా వరకు పోరాటం చేశారు, చూపిస్తున్నారు, ఆధారాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. బట్ ఆవిడ ఇంకా ఏ ధైర్యంతో ఇప్పుడు కూడా అసలు ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు, ఏ ధైర్యంతో? అండ్ పోలీసులు కూడా ఆవిడకి అంటే ఒకటి పంపించినట్టున్నారు. మీరు పెట్టిన కేసులకు సంబంధించి అవి నిరూపించలేకపోతే, ఆధారాలు చూపించలేకపోతే దీన్ని ఒక తప్పుడు కేసుగా మేము డిక్లేర్ చేస్తాం, అంటే న్యాయస్థానం నుంచి మేము పర్మిషన్ తీసుకొని డిక్లేర్ చేసేస్తాం తప్పుడు కేసులు అని. అంటే అసలు నిజంగా ఇంత జరుగుతున్నా కూడా అలా డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి అబ్బాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 211 అని ఒక సెక్షన్ ఉంది ఐపీసీ, రైట్? మా బిఎన్ఎస్లో 248 అయితే అది పెట్టాలి. ఎవరన్నా మన మీద తప్పుడు కేసు పెట్టి చేస్తే వాళ్ళ మీద మనం కనుక అది తప్పుడు కేసు పెడితే 10 ఏళ్ళ వరకు జైలు. సో ఇలాంటివి చెయ్యకపోతే ఇలా తప్పుడు కేసులు పెట్టుకుంటూనే పోతుంటారు. కేసులు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసులు పెట్టడం, బెదిరించడం, కేసులు పెడతానని బెదిరిస్తుంది, పెట్టి డబ్బులు గుంజడాలి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మన సొసైటీలో. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఆవిడ 8 మంది మీద ఇప్పటిదాకా 498 కేసు పెట్టిందట. అంటే గృహహింస, వేధింపులు ఇవన్నీ కూడా. 8 మంది భర్తలు కేసు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసు పెట్టడం, డబ్బులు గుంజడం. ఒకటితో 6 నెలలు ఉంటుంది, గొడవ పెట్టుకుంటుంది, 498 తర్వాత సెటిల్మెంట్ అయిపోయింది, మళ్ళీ 6 నెలలు ఉంటుంది, ఇదే పని. మంచి బిజినెస్ కదా, అది పరిస్థితి. ఓకే. దీంట్లో మీకు సంబంధించి ఎలాంటి స్వార్థం లేదంటారా? నాకా? లేదమ్మా, నేను మంచివాడిని, నిజంగా మంచివాడిని. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు హీరో కాబట్టి మీరు పోరాటం చేస్తున్నారు. రేపు ఎవరో ఒక సామాన్య అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఇలాంటి ఒక ఇబ్బందినే ఫేస్ చేస్తుంటే ఆ అబ్బాయికి కూడా ఇలానే వెళ్ళి ఇలానే ఆధారాలు సేకరించి ఇలానే పోరాటం చేస్తారా? ఎంతమందికి చేయగలనమ్మా? ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడు నాకు కనీసం ఒక
20 మంది ఇలాంటి బాధితులు నాకు లిస్ట్లో ఉన్నారు. వాళ్ళకి చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల హడావిడిలో నేను వాళ్ళు ఇన్ని ఫైల్స్ ఇవన్నీ పంపిస్తున్నారు, అవన్నీ స్టడీ చేయడానికి నాకు టైం పడుతుంది. అండ్ అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి మీడియా ముఖంగా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. మీకు కొన్ని విధానాలు చెప్తాను, బట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా టైంలో నేను కొంత కేటాయించి చేస్తున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మీ మీద ఇట్లాంటి కేసు పెట్టడానికి ట్రై చేస్తే మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇంటి పేరు, ఆ అమ్మాయి పేరు అండ్ అలాగే అమ్మాయి ఆధార్ కార్డు, వీటిని బేస్ చేసుకొని మీరు పోలీస్ డేటాబేస్లో సెర్చ్ చేస్తే ఆ అమ్మాయి ఇలాంటి కేసు ఇంకెవరి మీదైనా పెట్టిందా అని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు చాలా ఈజీగా ఆ కేసు నుంచి బయటపడిపోవచ్చు. సో ఈ అమ్మాయికి ఇదే పని, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం ఈ అమ్మాయి పని మనం చెప్పి ప్రూవ్ చేస్తే ఈజీగా బయటపడిపోవచ్చు. సో ఇలా నేను 100 మందికి చెప్పను. నాకు ఇంకా ఇదేంటంటే, ఇంతకన్నా బెటర్ ఆప్షన్ చట్టం మార్చేస్తుంది. ఇక్కడ 100 మందికి చెప్పడం కన్నా అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఈ చట్టాన్ని మార్పించగలిగితే లక్షల మందికి, కోట్ల మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఒక్క దెబ్బతోటి ఇవన్నీ సెట్ అయిపోతాయి. చేయాల్సింది ఏంటి, 498 అని బ్యాన్ చేయాలి. 493 అనేది అరాచకమైన సెక్షన్. అదేంటమ్మా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి ఎప్పుడైనా సరే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఈడు అడగడానికి లేదు. అంటే పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు అనుకున్నారు, ఒకరోజు అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది, అమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతే ఏం అడగకూడదు. అదే అబ్బాయి బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఎంత దారుణం. ఉంటే ఇద్దరికి సమానంగా ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అది అలాంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా మార్పించుకోవాలి. మార్పించుకుంటే ఇక్కడ ఈ కేసులన్నీ నేను సాల్వ్ చేయక్కర్లేదు, అదొక్కటి మార్పిస్తే చాలు. అర్థమైందా? వర్టికల్ గా ఒక్కటి కొడితే హారిజంటల్ గా అన్ని అయిపోతాయి. దానికి మనం చేయాల్సింది ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ ముందు ధర్నా చేయాలి. ఇక్కడ కూర్చున్నా మనం ఇంత వాగినా ఏం ఉండదు. కాకపోతే ఈ వాగుడు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇలా చూసి ఇలా బాధకు గురైన వాళ్ళు, లేదు నాలాగా ఇంకొకటి కాకూడదు అనుకునే వాళ్ళు, ఇన్స్పైర్ అయిన వాళ్ళు, మగాళాజాతికి నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకునే వాళ్ళు, కనీసం అటు చేరి ఇటు చేరి నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇస్తే కనీసం ఒక 100 మంది నా వెనకాల వచ్చారనుకోండి, తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటా, పని అయిపోద్ది. అంతే. గట్టిగా మరి ఆ 100 మందో ఇంకా 1000 మందో ఎంతమంది వస్తారో తెలియదు, రానియండి, వెళ్ళి ఢిల్లీలోనే కూర్చుందాం, పని అయిపోద్ది. డిస్కషన్ జరగాలి పార్లమెంట్ లో. దిస్ ఈస్ ద ప్రాబ్లం, బర్నింగ్ ప్రాబ్లం రైట్ నౌ. అంతే. ఓకే, అంటే ఇక్కడ మీరే అన్నారు ఎంతమందికని నేను చేయగలుగుతానమ్మా అని. అంటే మరి ఎంతమందికి చేయలేని మీరు ఒక మాట అన్నారు, ఈ ఇప్పుడే అంటున్నారు మళ్ళీ ఈ చట్టాన్ని మార్చాలి నేను, ఇలా అబ్బాయిల మీద జరుగుతున్న దీన్ని ఒక పక్కకు పెట్టేయాలి, చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో, అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అని. మరి మీరెందుకు ఓన్లీ రాజ్ తరుణ్ గారి విషయాన్ని అంత పర్సనల్ గా? లేదు, రాజ్ తరుణ్ కాబట్టి మీరు అడుగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మీరు అడుగుతారా? ఒక మీకు చెప్తా, నేను ఎవరెవరితో ఒరిస్సాలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు నరేష్. ఆ అబ్బాయి పాపం ఏం చేయకపోయినా కూడా వాళ్ళ ఆవిడ ఆయన మీద 498 కేసు పెట్టింది. ఆ బాధితుడు నిజంగా హింసించుంటే తప్పలేదు, కానీ ఆవిడ ఇదే పని ఇంకొకటి మీద చేసింది. సంవత్సరం తిరగకుండా ఇంకో నామగుడు వీడు నన్ను హింసించాడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, ప్రతి ఒక్కరి మీద పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కేసు పెడతా ఉంటుంది అనమాట. సో వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మరి నీకు అక్కడ ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదమ్మా, ఇది ఇలా తెలిసిందంటే, లేదు సార్ వాడు నపుంసకుడు అంటుంది. కట్ చేస్తే వాడు నపుంసకుడు, అబార్షన్ ఎలా చేయించాడమ్మా, మరి అబార్షన్ కేసు కూడా పెట్టింది వాడి మీద. అర్థం కాదు, అంటే ఒకదానికి లింక్ ఉండదు అనమాట. రెండు కరెక్ట్గా, ఇదొకటి, వీడు రెండో వాడు, ఇంకా మూడో వాడు ఎవరో ఒక బీసీ సంఘ నాయకుడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఒకవాడు, అదే ఇవిడే డబ్బులు తీసుకొని ఏదో లాయర్ ఖర్చులు అవి అనుకొని తిరిగి అడిగితే అక్కడ ఇక్కడ రాయిస్తాను తీసుకెళ్ళి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఆయనతో పాటు ఉన్న ఇంకో 2 ఫ్రెండ్స్ మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఇది అంటే బేసికలీ కేసులు పెట్టి డబ్బులు పొందడం, ఆర్ఎల్స్ అప్పులు ఉంటే ఎగ్గొట్టడం, ఇలాంటి పనులు అనమాట. సో ఇలా వీళ్ళందరూ మన రాడర్లోనే ఉన్నారు, వీళ్ళకందరికీ మనం చేయగలిగిన సాయం చేస్తున్నాం. దీంతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా పాపం తప్పించుకోలేకపోతుంది. వీటంటే వాళ్ళు ఎలా పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేసుకుంటారో తెలుసా? ఇలా ఏదో ఒక కేసు ఉంటుంది కదా, సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్, 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. కొంతమంది ఏమన్నా ప్రలోభ పడ్డారనుకోండి, ఏమైనా మోదు పడ్డారు అనుకోండి, వేసేస్తారు వాళ్ళు. ఇంకా ఏవో 2-3 ఫోటోలు పెట్టుకుంటారు, నీకు ఐజీకి పంపిస్తా, డీజీపీకి పంపిస్తా, నీ జాబ్ పోద్ది, ఏదో ఒకటి సెటిల్ చేసుకో, 1 కోటో 2 కోట్లు, ఇలా
ఏమీ లేకపోయినా కూడా జస్ట్ 2-3 ఫోటోలు 2-3 కాల్స్ ఉంటే చాలు కంప్లైంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఎంత దారుణం అంటే లిటరల్లీ నాకు న్యాయం చెయ్యి అని చెప్పి ఒక ఆవిడ ఎస్పీ దగ్గరికి వెళ్తే ఆవిడ ఈ కేసుల్లో ఏముందమ్మా అన్ని నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి ఆవిడ నాకు తిట్టి పంపిస్తే ఏకంగా ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఎలా తలుపేసిట ఎస్పీ ఛాంబర్లో రేప్ చేసేసాడని చెప్పి పెట్టింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఏమన్నా చెప్పుకోవచ్చు నువ్వు బయటకు వచ్చి. వెళ్ళిన సాక్ష్యం ఉంది, వచ్చిన సాక్ష్యం ఉంది, ఇంక లోపల ఏం జరిగింది ఆయన చెప్పాలి, ఈవిడ చెప్పాలి. ఈవిడ చెప్తే ఇంకా నమ్మేయాలి. ఓకే, మీ లైఫ్లో కూడా ఫస్ట్లో ఇప్పుడు ఇందాక అన్నారు మీ లైఫ్లో కూడా నేను ఇలాంటి ఒక కేసు చూశాను అని తెలుసుకోవచ్చా అసలు ఏం జరిగింది అనేది మీ లైఫ్లో? ఎంత పెద్ద స్టోరీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, అయినా సరే మీకు క్లుప్తంగా చెప్తా. చాలా చాలా షార్ట్గా చెప్పేస్తాను. ఓ సినిమా స్టోరీ రాసుకుంటున్నాం మేము. అయితే ఒక ఆవిడ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తాను, నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి పెద్ద పెద్ద పేర్లని చెప్పింది, వాళ్ళతో మాట్లాడింది, ఏదో రకం మరి కాంటాక్ట్ తీసుకోవాలి. అలా అడపదడప 2-3 సార్లు వచ్చి కలిసేది, మా ఆఫీస్ దగ్గరికి వచ్చేది. అది అలా చేద్దాం, నేనే డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకొస్తాను కదా, అది ఏదో చెప్పుకొచ్చింది. సరే 4 సార్లు వచ్చింది. తర్వాత ఒకనొక టైంలో మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీ అయితే అక్కడికి వస్తా అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ అదరగడం స్టార్ట్ అయింది. అరవడాలు, కేకలు పెట్టడాలు, బూతులు తిట్టడాలు, అద్దాలు పగలు కొట్టేడాలు, సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇది. ఇంక మేము ఎలాగైనా సరే ఖాళీ చేద్దామని చెప్పి అనుకుంటే ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆవిడకి 2 లక్షలు ఎంత ఇవ్వాలి, లేకపోతే నీ మీద రేపు కేసు పెడతా, ఇలా బెదిరించడం. ఇంకా సరే నువ్వు కాదు మేమే పెడతా అని చెప్పి నేనే 100కి ఫోన్ చేశాను. కంప్లైంట్ అయింది, అంత అయింది. బట్ లేడీస్ కదా సార్, అంత ఈజీగా కేసు పెట్టలేము సార్, లీగల్ ఒపీనియన్ పంపించాను సార్, 4 రోజులైనా కేసు లేదు. అది బేసికల్ నాకు అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ సిస్టము ఒక మగాడు వెళ్ళి హెల్ప్ అడిగితే ఆర్ఎల్స్ న్యాయం అడిగితే అన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా ఎంత చులకనగా, ఎంత 3rd గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తుంది. అలాగే ఇన్ని కేసులు పెట్టుకున్న లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళి కేసు పెడితే రాజధాని మీద అయినా సరే కేసు పెట్టేస్తారు. ఈ సిస్టమ్ మారకపోతే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు చితికిపోతున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి జీవితం, ఆ కుటుంబం చితికిపోయింది. అలాగే రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎంత బాధ అనుభవించారు దీనివల్ల. ఇలా ఇందాక నేను చెప్పిన ఆ నరేష్ కానీ ఇంకో అబ్బాయి కానీ వీళ్ళందరి కుటుంబాలు చితికిపోయినాయి. వీళ్ళకి ఏ కుటుంబం చితికిపోయినా పర్లేదు, నేను బతకాలి, నువ్వు చచ్చిపో, నాకు అవసరం లేదు, నేను బతకాలి. అసలు ఎక్కడ మొదలైన కేసు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజ్ తరుణ్ గారి మీద లావణ్య కేసు పెట్టడం దగ్గర నుంచి శేఖర్ గారు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది అనే దాకా కూడా వెళ్ళింది. మీ పర్సనల్స్ కూడా బయటికి, అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా బయటకు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద లావణ్య గారు ఒకటి అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టే రాజ్ తరుణ్ గారు మంచివాళ్ళు అని నమ్మగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ మీరు నోటితో చెప్తే అక్కడ నమ్మడానికి చాలా మంది రెడీగా లేరు. మీరు కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే, అంటే మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మే ఛాన్స్ ఉంది. మీరేం చెప్తారు మరి దానికి? మొన్న అదే జరిగింది జీ న్యూస్ వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళందరూ వచ్చారు, నేను క్లియర్ కట్గా అన్ని ప్రూఫ్లు చూపించాను వాళ్ళకి. అండ్ ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు సరే 12 ఏళ్ల క్రితం ఎప్పుడో అది జరిగింది ఇన్సిడెంట్. అయితే అంటే ఆ లడ్డు అనే అతను ఎప్పుడైతే వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నారో మీరు ఎందుకు దాన్ని అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు? అతను ఎందుకు పూర్తిగా చెప్పనివ్వట్లేదు? అమ్మ ఎందుకు చెప్పనివ్వట్లేదమ్మా? అతను చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సమాధానం కూడా చెప్పాను అతనికి. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడలేదమ్మా? నేను చూసాను. బట్ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు ఆటోమేటిక్గా. అతను అంటే చాలా నీచంగా నిందలేస్తున్నాడు. అట్లానేం కాదు, బట్ అతను ఒకటి అడిగాడు, అడిగిన తర్వాత నా సమాధానం వినాలి కదా. వినకుండానే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి ఇన్ని సమాధానాలు నేను చెప్పాలి కదా. ఒకళ్ళైన తర్వాత ఒకళ్ళు అడగండి అంటున్నాను. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయికి సమాధానం చెప్పే లోపల వీడిని పట్టుకొస్తున్నారు. ఇలా ముగ్గురు ఒకటేసారి, ముగ్గురున్నారు అక్కడ, లావణ్య, ఈ ఆవిడ, ఈ అబ్బాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాను. మొత్తం ఆ రోజు క్లియర్ కట్గా అందరికీ సమాధానం చెప్పి మీరు జాగ్రత్తగా గమనించలేదేమో. ఆ స్టోరీ మళ్ళీ మీకు చెప్పండి, నేను చెప్తాను మొత్తం. లేదు, నేను విన్నాను, మొత్తం విన్నాను. సో పాయింట్ ఏంటంటే, నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ అక్కకి అనుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్గా 12 ఏళ్ల తర్వాత ఎలా గుర్తొస్తుంది వాళ్ళక్క?
లావణ్య ఇష్యూ నేను బయటికి దిగా సడన్ పోని ఇన్నాళ్ళు నాకు భయం, లావణ్య అక్క నాకు వచ్చి ధైర్యం ఇచ్చింది, నేను చేస్తాను అని చెప్పి వచ్చావు కదా, మరి పోయి పెట్టు కేసు. నేను చెప్పనా ఎందుకు పెట్టు? వాళ్ళ నాన్న వల్లే వాళ్ళిద్దరు అక్కలు చచ్చిపోయారు. బాల్య వివాహం చేయడం నేరం కదా. 17 ఏళ్ల వయసులో పెద్దక్కకి ఎవరో 34 ఏళ్ల వయసులో వాడిని ఇచ్చి చేస్తే ఆవిడ ఇష్టం లేక ఎండ్రి దాకా చచ్చిపోయింది పెళ్లి కన్నా ముందే. అలా ఇష్టం లేదని చచ్చిపోతే దగ్గరుండి వాళ్ళ అక్కని చూసుకుని ఒక వారం రోజులు గడిపిన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ 9వ క్లాస్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లిటరల్లీ గొంతు కోయడం కదా. ఇద్దరి గొంతు కోసాడు ఆయన. ఈవిడ ధైర్యం లేక ఆ రోజు చచ్చిపోలే రెండో అమ్మాయి, లేకపోతే ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళ లక్కలాగా. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి నీ వల్ల అంటే మీ నాన్న వాళ్ళే కదా ఇద్దరు. అంటే మీ వల్లే విడాకులు జరిగాయి. అవునమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో సంసారం చేయలేక రోజు అతను కొట్టి, 9th క్లాస్ అమ్మాయి ఏం సంసారం చేస్తామా, నాకు వద్దు నేను చదువుకుంటాను సంసారం అని చెప్పి కొట్టి అమ్మాయికి చెవు పగిలిపోతే అంత వాళ్ళు వీడు ఇప్పుడు పిల్లడు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాడే పెద్ద మనిషిలాగా, ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసేది. వీళ్ళు లేదమ్మా అలవాటు అవుతుందమ్మా పోవమ్మా అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెని కషాయవాడికి తీసుకెళ్ళి. ఇది ఎంత దారుణం. దీని గురించి అసలు మా నాన్న ఏం చేసినా కరెక్ట్, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్, నేను వీళ్ళు చచ్చిపోతే అవతల వాడే కారణం. వాడు మాటలు మీరు క్లియర్గా వినండి. చాలా అంతకుముందంట్లో మా అక్క ఏం చెప్పింది, పెళ్లి చేసుకున్నాను నేను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది అని వాడి మాటల్లోనే వినండి. ఏ రోజైనా సరే మీ ఎవడైతే ఇంతకుముందు ముసలాడు నచ్చి చేస్తే వాడు రోజు కొడుతున్నాడు అది కూడా చెప్పుంటుంది కదా, అరే అతను చంపేస్తున్నాడు రా అక్కడ పారిపోయి 4 సార్లు వచ్చినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ కొట్టించుకోవడం, ఇలా 4-5 సార్లు జరిగింది. 2-3 ఏళ్ళలో పాపం ఆవిడ చాలా నరకం అనుభవించింది. తర్వాత తను నా ఫ్యాన్, FM రేడియోలో నా వాయిస్ ఫ్యాను, తను మాట్లాడేది చాలాసార్లు, పాటలు అడిగేది, రిక్వెస్ట్ చేసేది. అప్పుడప్పుడు అడుగుతుండేది నాకు ఏదైనా జాబ్ చూపించగలరా అంటే. ఏంటంటే ఇంటికి వెళ్తే తీసుకెళ్ళి ఇక్కడే వదులుతారు, అక్కడ ఉంటే వాడి నరకం తట్టుకోలేకపోతుంది. తన కాళ్ళ మీద తను బతికి బట్ట కట్టాలి, అప్పుడు ఎవరి మీద అడగక్కర్లేదు అనే ఒక దీనికోసం ఆవిడ చూస్తుంది. చదువు పెద్దలేదు, ఇంటర్ అయిపోయింది అప్పటికి. సో ఆ చూస్తున్న టైంలో అడుగుతుండే అనమాట, ఎఫ్ఎంకి ఫోన్ చేసి నాకు ఏదైనా జాబ్ చూడండి అన్న ఉంటే ఆర్జేగా లేకపోతే లేదు మామూలు. సో అడిగేది. సరే రమ్మని చెప్పాను, ఆడిషన్స్ జరుగుతుంటే వచ్చింది. తర్వాత సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత ఇంకో దానికి ఇలా 2-3కి వెళ్ళింది కానీ సెలెక్ట్ అవ్వలేదు. అలా గడుస్తున్న టైంలో ఒకనొక టైంలో మోటార్లో సత్తుకొని ఇంటి నుంచి జంప్ అయిపోయి వచ్చేసింది. అంటే అటు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది, నిజంగా నేను నీ కూతురుకి నీ మీద నమ్మకం ఉండి తను చూసుకుంటుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకెళ్ళి అదే నరకంలో పడేస్తున్నావు కదా, ఎట్లా వెళ్తుంది. అలాగే ఈయన దగ్గర ఉండలేకపోతుంది. ఆయనతో శబరిమల మాలేసుకుని వెళ్తున్నట్ట, గ్యాప్ దొరికింది, జంప్ అయిపోయింది. జంప్ అయిపోయి వెళ్ళిపోతూ ఫోన్ చేసింది నాకు, ఎక్కడికి వెళ్తుంది అంటే బాంబే పోతున్నాను, నాకు ఎవరో ఫేస్బుక్లో ఒకరు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తాను. సో అమ్మాయి వల్నరబుల్, నీకు ఖచ్చితంగా ఇదవుతుంది, ఇలా కాదు నువ్వు వెళ్ళకు, అమ్మేస్తాడు, ఇదైపోతావు అంటే. నేను ఇంటికి పోలేను, అది పోలేను అంటే సరే డోంట్ వరీ అని చెప్పి నేను నాకు తెలిసిన అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయితో పాటు ఆమెను అటాచ్ చేసి ఆ హాస్టల్లో ఉంచాను. ఈ లోపల వీళ్ళందరూ కూడా ఎత్తుక్కుంటూ వచ్చేసి కాల్ ట్రాకింగ్లో అవన్నీ చేసుకొని నేను అమ్మాయిని ఏదో లేపుకొచ్చేసినట్టు వచ్చేసి మా ఇంటి మీద పడి అంత గొడవ చేసేస్తే ఆఫీసుల దగ్గరికి వచ్చి నేనేం చేశాను, అయ్యా మీ అమ్మాయి ఎక్కడుంది, నేను అమ్మాయి కూడా చెప్పాను, నేను కొంతవరకు భరించగలను, ఈ నా పెంటంతా నాకు వద్దు, నేను నీకేదో మంచి చేద్దాం అనుకుని నేను ఇది చేశాను, బట్ ఇంత ఇళ్ళ మీదకి వచ్చి కూడా నాకు అవసరం లేదు, మీరు తెలుసుకోండి, మీకు అమ్మాయి వస్తే మీరు తీసుకెళ్ళండి, బలవంతంగా చేయకండి నేను ఒక మాట చెప్పాను. బట్ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి పాపం ఏమనుకుందో, నా వల్ల వీడికి ఎందుకు ప్రాబ్లం రావడం అని చెప్పి అనుకుంది. పాపం అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోయింది. ఒక 2-3 రోజులకి మళ్ళీ వచ్చేసింది. ఏదో ఇంట్లో గొడవ అయింది, బాగా తిట్టినట్టున్నారు, సిగ్గు లేదు, పరువు తీసేసేవాడు ఏదో అంటారు, మళ్ళీ వచ్చేసింది. వచ్చేసి కొన్నాళ్ళు ఏంటి మీ మీద అంత నమ్మకం ఆవిడికి? నా మీద అంటే ఇంకెవరు లేరు అక్కడ. బేసికల్లీ ఏదో 4 మంచి మాటలు మాట్లాడాను నేను, అభిమానిస్తుంది బేసికల్లీ నన్ను విపరీతంగా. సరే వచ్చింది, అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఒక అమ్మాయితోటి. ఓకే నేను కాకపోయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అట్లీస్ట్ నేను ఒక వారం ఉంటాను, లేకపోతే ఏదో ఈ లోపల నాకు ఏదైనా జాబ్ కావాలి అని చెప్పి చూస్తుంది. సరే తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద గొడవ జరిగింది వాళ్ళ అన్నవాళ్ళు. నేను ఇంకా రిస్క్ తీసుకోలే. మూడోసారి వచ్చాడు. మూడోసారి కూడా అలా జరిగినప్పుడు నేను ఏం చేశానంటే, ఇది కాదు పద్ధతి, నువ్వు వెళ్ళి లాయర్కి చెప్పాను, అమ్మాయి ఇది పరిస్థితి, అమ్మాయికి మైనర్గా ఉండగానే పెళ్లి చేశారు, అమ్మాయికి షీ నెవర్ వాంటెడ్ టు గో దేర్, నరకం అనిపిస్తుంది, ఏదైనా చేయగలమా సాయం అంటే ఆవిడ మాట్లాడింది.
అమ్మ నీకు నిజంగా వెళ్ళడం ఇష్టం లేకపోతే మనం కేసు వేద్దాం, పెళ్లి చెల్లదని చెప్పి ఆవిడతో మాట్లాడుకుని కేసు ఆవిడ డైవర్స్ కాదు ఇచ్చింది, పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీర్పిచ్చింది. అది వాళ్ళ కోపం, అది వాళ్ళ కోపం. డైవర్స్ ఇప్పించింది, డైవర్స్ కాదు అది, పెళ్లి చెల్లదు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు మెట్లు దిగుతుంటే వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చిన టైంలో అడిగారు అమ్మాయిని, మీ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వెళ్ళను. అంటే ఇదంతా మీరు ఒక మానవత్వంతో చేసిన పనేనా? అంతే, నిజంగా. ఇప్పుడు ఇవాళ కూడా నేను చేసేది అదే కదా, రాజధానికి చేసినా లేకపోతే ఇంతకుముందు చెప్పిన నరేష్ చేసిన ఇవన్నీ కూడా ఒక మంచి హెల్పింగ్ నేచర్ తోటి అమ్మాయికి చేశాను. ఆ అమ్మాయి క్లియర్ కట్గా నేను మా నాన్న వాళ్ళ దగ్గరికి పోను, అలా మరి నా దగ్గరికి కూడా రాలి. స్టేట్ హోమ్లో ఉంది అమ్మాయి, 21 రోజులు స్టేట్ హోమ్లో ఉంది. సరే 21 రోజులు ఉన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఆ స్టేట్ హోమ్లో చాలామంది ఇలాగే ఎవరైతే ఇళ్ళకి వెళ్ళలేక భర్తలతోటి గొడవలు పెట్టుకోనో లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆసరాగా స్టేట్ హోమ్ ఉంటుంది అనమాట. అక్కడ ఉండేది కొన్నాళ్ళు. తర్వాత 21 రోజుల తర్వాత మరి ఏం డిసైడ్ చేసుకుంటావు, వెళ్తావా మీ అమ్మ వాళ్ళతోటి ఉంటావా అంటే, సరే అప్పుడు ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి బతిమాలుకొని ఇంకా లేదమ్మా మాకు బుద్ధి వచ్చింది నేను బాగా చూసుకుంటాం అది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ తీసుకెళ్ళి అప్పటికి కూడా మళ్ళీ అప్పటికేదో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతున్నాయి. ఏంటి, మేము కట్నం ఇచ్చాము అది మాకు వెనక్కి ఇచ్చేసేయండి, మా అమ్మాయి మీ దగ్గర రావట్లేదు అంటే నా జీవితం ఏం కావాలని ఆయన, వాళ్ళకి ఏదో గొడవలు జరుగుతున్న టైంలో ఇంకా మళ్ళీ వచ్చేసింది ఆవిడ. మళ్ళీ వచ్చేసింది. ఇంకా నేను అప్పటికే చాలా చోట్ల మాట్లాడుతున్నాను. ఒక ప్రముఖ మీడియా ఛానల్లో జూనియర్ ప్రొడ్యూసర్కి అంటే అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా ఒక జాబ్ దొరికింది, ఇప్పించాను. సో దెన్ షీ స్టార్టెడ్ టు లివ్ ఆన్ హర్ లెగ్స్. తన కాళ్ళ మీద తను నిలబడింది ఆ రోజున. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎ గర్ల్. అదే నేను కోరుకునేది. ఇప్పుడు అమ్మాయిని పెంచడం అంటే ఎవడు పంచినో ఒక మోచేతి నీళ్ళు తాగి బతకాలని చెప్పడం కాదమ్మా. ఎవరికైనా, నా కూతురికైనా నా పెళ్ళానికైనా ఎవరికైనా నేను నేర్పించేది అదే. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, అంతే. ఇలా నువ్వు ఎవరి మోచేతి కింద నిలబడి నువ్వు ఎప్పటికీ డిసిషన్ తీసుకోలేవు. మొత్తానికి వచ్చింది, జాబ్ చేసుకుంటుంది. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు చూసి వదిలేశారు ఇంకా. అండ్ మా ఇద్దరికి మధ్య అప్పుడే ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అండ్ అంటే మీకు లవ్ అనేది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఆవిడ ఆ పెళ్లి క్యాన్సిల్ అని జరిగిపోవడము, ఆ తర్వాత మళ్ళీ వచ్చేయడము, తను జూనియర్ ప్రొడ్యూసర్ తనకి ఎప్పటి నుంచో నా మీద లైకింగ్ ఉంది. ఓకే, తను మిమ్మల్ని ఎప్పటి నుంచో లైక్ చేస్తుంది, అది నాకు అర్థమవుతుంది బేసికలీ. కానీ నేనేం చెప్పానంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా ఎటువంటి డిసిషన్ తీసుకోకు. అప్పుడు మీకు ఇష్టమేనా ఆవిడ అంటే? ఇష్టమే కానీ లైక్ లవ్ ఇవ్వనేది అనుకోలే, ఇష్టమే పాప. ఎందుకంటే తన స్పిరిట్ నాకు నచ్చేది. అంటే కాళ్ళ మీద నిలబడాలి, ఎవరిని అడుక్కోకూడదు. ఐ రెస్పెక్టెడ్ హర్. సో అలా ఆవిడంటే ఆ రెస్పెక్ట్ నుంచి వచ్చిన లవ్ కూడా అనమాట. అండ్ అలా ఆవిడ పాపం జాబ్ చేసుకుంటుంది, అలా ఉంటుంది, తన రూమ్మేట్తో ఉంటుంది. తర్వాత మేము ఇద్దరం కలిసి అప్పుడప్పుడు అలా టూర్లకు వెళ్ళేవాళ్ళం సరదాగా. వీళ్ళు అప్పుడు ఇచ్చేది చాలా ఇష్టం నాకు అమ్మాయి అంటే, ప్రాణంగా ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఆ టైంలో ఒక సంవత్సరం మరి ఎన్ని నెలలు తక్కువ నాకు గుర్తురాట్లేదు, బట్ ఎండాకాలం వచ్చిన తర్వాత. అంటే ఎన్ని ఇయర్స్ మీరు రిలేషన్లో ఉన్నారు? 1 year. బట్ 4 years రిలేషన్లో ఉన్నారని 4 years వాళ్ళ బావతోటి. అంటే ఎవరైతే నేను 9th క్లాస్ నుంచి ఒక 4 ఏళ్ళు ఆవిడ నరకం, 4 ఏళ్ళు నరకం. అది మీతో 1 year. 1 year అది కూడా వీళ్ళ రూమ్మేట్తో ఉండేది. అండ్ ఎప్పుడైనా నేను వచ్చి బయటికి తీసుకెళ్ళడము అలా ఉండేది. సరదాగా అప్పుడప్పుడు బయట ఊళ్ళకి వైజాగ్ వరకు కూడా వెళ్ళేవాళ్ళం. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నేను వైజాగ్ వెళ్ళి అక్కడ కైలాసగిరిలో తను ఎక్కడైతే కూర్చుందో అక్కడ కూర్చొని అప్పుడు కాసేపు అలా వస్తుంటే అంత ఇష్టం నాకు తనట. సో ఎండాకాలం వచ్చిన తర్వాత తనకి మే ఆ టైంలో విపరీతంగా ప్రాబ్లం అయ్యి ఉద్యోగం కూడా మానేసింది. వామిటింగ్స్ అవడం, మైగ్రేన్ ఇవన్నీ కూడా. సో 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. బట్ సర్లే టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఆ పెంట్ హౌస్లో ఉండడం వల్ల లేకపోతే మొత్తానికి ఆ టెంపరేచర్స్. సో ఆ టైంలో ఆవిడకి ఆ మైగ్రేన్ ఉండడం ఒకటిను, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళకి దగ్గర అవుదామని చెప్పి ట్రై చేసిన సరే వాళ్ళు కొంతవరకు ఇది చేశారు. బట్ ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద రిలేషన్. ఎప్పుడైనా సరే చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, అట్లాగే నేను కూడా మా నాన్న వాళ్ళు చెప్పి చేసుకోవాలి అనుకునే ఉండే టైంలో మీరు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మీరు అనుకున్నారు. అంతే, ఒక మంచి కండిషన్ మీద ఉన్నారు. అసలు లైఫే అమ్మాయితో అనుకున్నాం, లైఫే అమ్మాయి, ఇంకా వేరే ఇదేం లేదు, వేరే రెండో ఆప్షన్ కూడా లేదు. ఇంకా అసలు వేరే వాళ్ళని చూడబుద్ధి కూడా వేసేది కాదు. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో బాగాలేక రావడం,
అండ్ వాళ్ళ నాన్న తాగుడు, విపరీతమైన తాగుడు. అండ్ ఆ తాగుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసి నాన్నతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆయన నాన్న రకాల తిట్టిన జీవితం ఇక్కడ పరుగు పోయింది, ఆడిని లేచి ఎవరైనా మన ఆడపిల్లలు ఎట్లా చేస్తారా ఇలా ఇలా నాన్న రకాలు అంటే మామూలుగా ప్రతిసారి ఉండేది. కానీ ఎప్పుడైతే ఇవిడికి మైగ్రేన్ ఇవి ఉందో సమ్టైమ్స్ దే కుడెంట్ టేక్ ఇట్. దానివల్ల ఇంకో దేనివల్ల నాకు ఇప్పటికీ రీజన్ అంటే ఇప్పుడు లావణ్య ఉంది, ఆవిడ మాల్వి మల్హోత్రా వల్ల నేను చచ్చిపోతున్నాను అని చెప్పి 100 మందికి మెసేజ్లు పెట్టి క్లియర్ కట్గా చచ్చిపోయింది, చచ్చిపోవడానికి ట్రై చేసింది. బట్ ఈవిడ పాపం అలా నా చావుకి ఎవరు కారణం కాదు, నా తలనొప్పి నేను భరించలేకపోతున్నాను, దీనికి ఎవరు బాధ్యులు కాదని చెప్పి రాసి, అంటే మంచితనం మనిషి చూడండి, ఎవరి మీదైనా సరే కసి ఉంటే రాసి ఉండొచ్చు. అలా రాసి ఆవిడ మరుసటి రోజున వీళ్ళ రూమ్మేట్ ఉండేదని ఆ రూమ్కి గడి పెట్టేసి హాల్లో ఊరేసుకుని చనిపోయింది. నేను కరెక్ట్గా షోలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చాను. నాకు కొంచెం ముందున్న బతికించుకోలేకపోయాను, కొంచెం ముందు వచ్చేదంటే బతికించుకోలేకపోయాను. ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేకపోతుంటారు అనమాట. ఇప్పటికీ కొంచెం స్పీడ్గా వచ్చుంటే అని చెప్పి పరిగెత్తుకోను ఇలా అసలు. అంటే మీరు 1 year రిలేషన్లో ఉన్నారు, పెళ్ళి కూడా చేసుకోవాలనుకునేంత రిలేషన్ ఏర్పడినప్పుడు అంటే మీరు డెఫినెట్లీ ఆవిడ కనీసం మీతో చివరిసారి మాట్లాడాలనో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలనో ప్రయత్నం అయితే చేసుంటారు కదా మీతో. అసలు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా అయిపోతుంది, ఇలాంటివి ఏమి చెప్పిన సందర్భమే లేదా మీకు? అదేమ్మా, అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే ఎంతసేపు అంటే పక్కన ఉన్న వాళ్ళు గుర్తురారు, పుట్టింటి వాళ్ళే గుర్తొస్తుంటారు. వాళ్ళ తమ్ముడు గురించి చెప్పేది, లడ్డు బాగా చదువుకోవాలి, వాడు బాగా చూసుకోవాలి, మా నాన్న తాగుడు మానిపించాలి, అది చెప్తూ ఉండేది, ఎప్పుడు అవే చెప్తూ ఉండేది ఎక్కువ. అంటే చనిపోయే ముందు మీకు అసలు చివరిసారిగా కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి చెప్పిన మాటలు? ఆ ముందు రోజు కూడా నేను మాట్లాడాను, మామూలుగానే మాట్లాడింది, ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉండింది, అంతా బాగానే ఉంది. బట్ సడన్లీ పొద్దున 8 o'clock ఏం జరిగిందో ఏమో తెలియదు. కాకపోతే ఆ తలనొప్పి, వామిటింగ్స్ అవన్నీ కూడా అవుతూ ఉండేవి. షీ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ తన అలా చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫామ్ చేశాను. అండ్ కేసు అయింది, వచ్చారు పోలీసులు, లెటర్ తీసుకున్నారు, వీళ్ళకి చూపించారు. వాళ్ళు మా అక్క రైటింగ్ అని వాడు గుర్తుపట్టాడు. ఇప్పుడు ఎవడైతే ఈ లడ్డు ఉన్నాడో వాడు గుర్తుపట్టాడు. పోస్ట్ మార్టం అయింది, తీసుకెళ్ళిపోయారు, అక్కడ సమాధి చేశారు, అన్నీ. సో అది ఏదైనా ఉండుంటే అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత టక్కుమని కాశ్మీరావు నిద్ర వచ్చినట్టు ఆయనకి టక్కుమని వాళ్ళ అక్క గుర్తొచ్చేసి నిజం ఇంత ఎపిసోడ్లో అమ్మ నేను అడిగేది ఒకటే, నేను ఈ చేసిన తప్పేంటి? ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడటం, ఆవిడ సరదా మంచిగా చూసుకున్నాను నేను 1 సంవత్సరం. ఐ డోంట్ నో వాళ్ళ నాన్న తిట్ల వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల నాకు అదే అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే బాగా తలనొప్పి చిన్న కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. మేబీ అలాంటిది ఏదైనా ఫీల్ అయిందా? ఇప్పటికీ కూడా ఆ సమాధి దగ్గర పోయి నేను అదే అడుగుతా. ఇప్పటికి మీకు అంటే మీరు నమ్మరు, తను చనిపోయిన తర్వాత వారం అక్కడ ఏదో వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చొని ఉండేవాడిని చాలాసేపు. వాళ్ళు సమాధి చేసేసి వెళ్ళిపోయారు. పిచ్చి మొక్కలన్నీ పెరిగితే నేనే క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని అక్కడ ఒక మొక్క నాటుకొని, ఒక తులసి మొక్క, ఇంకొక వేప మొక్క నాటుకొని అలా ఉండేవాడిని. ఎంత అంటే అక్కడికి వెళ్ళి ఇంకా తను నాలోకి వెళ్ళాలి, ఆ సమాధిలో నుంచి అవి ఆ అమ్మాయి ఆత్మ ఏదైనా ఉంటే ఆ మొక్కల్లోకి వస్తే ఆ తులసి ఆకులు కూడా నేను తినేసి తను అలా వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యేవాడిని. అలా అదొకటే కాదు, ఇంకా ఆ వేప చెట్టు కానీ అవన్నీ కూడా ఏ రోజైనా వచ్చినప్పుడు 1 నెల రోజులు ఆ చెట్టు వాడిపోతే అయ్యో దీనికి ఏమైపోయింది అని బాధపడేవాడిని. తర్వాత కూడా పుష్కరాలు వస్తే అది తోఫీ ఆ మట్టి తీసుకెళ్ళి గోదావరి నదిలో కలిపి గోదావరి నది తీసుకొచ్చి ఇక్కడ పోసేవాడు పిచ్చోళ్ళలాగా. 5 ఏళ్ళు ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు నేను. డెఫినెట్లీ మాకు అంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఒక మనిషిని తలుచుకోగానే మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే నాకు ఎవడు నా మీద జాలిపడడం ఇష్టం లేదు బేసికలీ, అందుకనే ఎప్పుడు చెప్పను. నేను ఆ అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోలేదు అని మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది. అమ్మాయి ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నన్ను ఎప్పుడో జాలిపడడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు చెప్పను ఇవన్నీ. అడిగేవాళ్ళని, వాళ్ళు తిట్టేవాళ్ళు నన్ను,
వాళ్ళ ఇంటికి వెళ్తే నీ వల్లే నాకు చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది, ఇంట్లో పీనికెళ్ళ ఇదని చెప్పి అనేవాళ్ళు. అన్ని బడికి వెళ్ళామండి. సమాధి కట్టించండి నేను చూడలేకపోతున్నాను, నేనే పెట్టుకుంటాను అంటే ఏదో చెప్పేవాళ్ళు. సరే వాళ్ళకి అంటే పెద్ద అమ్మాయి చచ్చిపోయింది కదా, ఆ అమ్మాయికి సమాధి కట్టించడం వల్ల ఈ అమ్మాయి చనిపోయింది, మాకు ఆ సెంటిమెంట్ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయికి సమాధి కట్టిస్తే వీడికి ఏదైనా అవుతుంది మూడో వాడికి, అందుకని కట్టించాము అదే అంటే. సరే ఇంకా వాళ్ళు కట్టించరు చూసుకొని ఇంకా నేనే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల అంతా రాళ్ళు పెట్టుకొని దాని మీద అన్ని కుక్కలు గిక్కలు వచ్చి ఏం చేయకుండా అలా చూసుకునేవాడు నేను. ఆడంటాడు మా అక్క నగల కోసం ఆ బంగారం కోసం నేను చేసి చంపేసేట. నేను నిశ్చయంగా మాట్లాడుతున్నాడు అంటే అంటే ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడారా అండి ఆవిడ చనిపోయిన నేను తర్వాత? పెళ్లి చేసుకోదాం అనుకోలేదు జీవితంలో, ఆ అమ్మాయి లేకపోతే నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. మొన్న 2020లో చేసుకున్నా. ఓకే, రీసెంట్ గా. ఒకవేళ వాడు అన్నట్టు 2020 ఏప్రిల్ నేను చేసుకున్న పెళ్లి, నాకు ఇప్పుడు 21లో పాప, జూన్లో ఇప్పుడు ఇంకొకళ్ళు, అదే అనుకుంటే నేను ఎప్పుడో చేసుకునేవాడు కదా. సో అన్నేళ్ళు ఆవిడ్ని తలుచుకుంటూనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారా? జెమినీ మ్యూజిక్ లో నేను యాంకరింగ్ చేసేవాడిని. ఆ తలచి చూస్తే పాట వస్తే తలచి చూస్తే తరలి దారికి వస్తా, నీకే నేను బతికే ఉన్నా అని చెప్పి ఆ పాట పెట్టు, ఎక్కడో నా కోసం బతికే ఉంటుంది వస్తుంది అని చెప్పి ఆఖరికి తెలుసు రైట్ను మా మెసేజ్కి తనంతా తెలుసు, తనేంటో తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. తనకి చాలా రోజులు తను నన్ను కన్సిడర్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఏ రోజు కూడా చేసుకోవాలనుకోలే. కానీ ఒకనొక మిస్హ్యాప్ జరిగింది ఆ అమ్మాయికి తన లైఫ్లో. ఏంటి? మీ వైఫ్ అలాగే ఆవిడ ఫ్రెండ్సా? రూమ్మేట్స్. షీ వాస్ హర్ రూమ్మేట్. ఓకే, ఆ అమ్మాయితో నేనా మీరు? ఓకే. సో పరిచయం ఉంది, తర్వాత చాలా రోజులు తను వచ్చి కలిసేది. బట్ ఈ అలిగేషన్ కూడా ఉంది కదా, అదే చెప్తున్నా. అదే కనుక ఉంటే నేను 12లో 13లో లేకపోతే ఆవిడ చనిపోయిన వెంటనే చేసుకునేవాడిని కదా. 2020 దాకా ఇవాళ అది కూడా నేను ఐ డోంట్ వాంట్ యూ టు బ్రింగ్ ఇట్ టు పబ్లిక్. తిను, షీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. నాకు తనతో కూడా ఎందుకు అంటే తను చెప్పేది, తను అలా చేసేది ఇలా చేసేది, తనకి అది ఇష్టం ఇది ఇష్టం అంటే తన మాటలు వినడానికి నేను తనతో ఇంకా అలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అనమాట. సరే తను తర్వాత షీ వాజ్ డూయింగ్ హర్ జాబ్ అండ్ తన లైఫ్లో తను ఉంది. ఇక మనుషులు ఏం మాట్లాడతారు అనేది మనకు తెలియదు, ఎందుకంటే అది అన్నిటికంటే బాధ ఏమొస్తుందంటే అమ్మా, నింద అయ్యాలి కదా అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఏం చేస్తాం. అండ్ తన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి, అవి బయటికి రానివ్వట్లేదు అని అన్నారు. మా ఆధారాలు నిజంగా నా మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు లేటు వెళ్ళి పెట్టచ్చు కదా. ఊరికే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హడావిడి పెట్టచ్చు కదా. ఫస్ట్ వాళ్ళ నాన్న లోపలేస్తారు బాల్య వివాహాలు చేసిన దానికి, 3 ఏళ్ళు 2 ఏళ్ళు జైలు శిక్ష దానికి. బాల్య వివాహాలు చేసి ఊరుకోలేదు, నువ్వు గొంతు కోసావు, చచ్చిపోయారు 2 పిల్లలు. నువ్వు నిజంగానే మంచోడికి ఇచ్చి చేసుంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడినప్పుడు ఆవిడ ఎందుకు రోజు 4 సార్లు ఆయన నుంచి పుట్టింటికి వచ్చి ఆ నరకం భరించలేక కదా. వాడు అంటాడు అలా చస్తూనే అలా తిట్టుకుంటూనే ఎలాగోలా బతుకుండేది కదా. నీ దగ్గరకు వచ్చిన 1 ఇయర్లోనే చనిపోయింది. అలాగే చస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా నీచంగా కుక్కలాగా బతుకుతూ తన్ను తెచ్చుకుంటూ జీవితకాంతం బతికుంటే చాలు వాళ్ళకి జీవోత్సవం లాగా. క్లియర్ కట్గా ఆడియోలో వినండి అమ్మా, మా అక్క నాకు చెప్పింది, హ్యాపీగా ఉన్నాను నేను అతనితో అని చెప్పి. పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనా అండి? జస్ట్ మీరు తాళి వేసాను అని చెప్తున్నారు తప్ప. వాళ్ళ ఆయన కట్టిన బంగారు తాళి ఒకటి ఉందమ్మా. చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాంటసీ ఉంటుంది. తెలుసు అర్థమైంది. ఆ అమ్మాయి ఏముంటుందంటే నాకే ఇవా ఒకసారి ఎట్లాగో చేసుకుంటాం అందరికి చెప్పి, నేను కాదనలేదు, నేను వేసాను దాంట్లో ఎటువంటి దాన్ని పెళ్ళి అనుకుంటే పెళ్ళి. వాళ్ళ అక్క కూడా ఇంకొక కూడా వీడికి చెప్పిందట, వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పలేదు. మా అక్క నాకు మాత్రమే చెప్పింది, పెళ్ళయింది అతనితో హ్యాపీగా ఉన్నానరా అని చెప్పింది. ఎందుకు మీ నాన్నకి చెప్పలేకపోయింది? ఎందుకంటే కుల సంకరం చేసావు, దరిద్రపు దానా, ఇంట్లో పరుగు ఇలాంటి మాట్లాడి అంటాడు ఆయన. అందుకనే కదా నువ్వు అంటే చిన్నపిల్లవాడు ఏం మాట్లాడలేవు. నువ్వు పెద్ద ఇలాగ మాట్లాడతావని తెలిస్తే ఆ రోజు నీకు కూడా చెప్పుండేది కదా మీ అక్క. అన్నిటికంటే అదే అంటున్నాను, పాటలు
ఈ జెమినీ మ్యూజిక్లో పాటలు వేసి 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 అవే గుర్తొస్తుంటాయి. మీకు ప్రాణంలో ప్రాణంగా అనే ఒక పాట ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన కళ్యాణ్ మాలిక్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన చెప్పాడు ఒకసారి, సార్ మీరు ఎలా రాశారో సార్, నా జీవితానికి అది పర్ఫెక్ట్ పాట, తనకి ఇష్టమైన పాట, అలా పాడుతూ ఉండేదన్నమాట. దాంట్లో రెండో చరణంలో గతానిపై సమాధిని అలా బతికేస్తూనే ఉన్నా అంటది. సమాధిని ఇంకా బతికేస్తూనే ఉన్నా అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ పాట పాడి వీడియో రికార్డ్ చేసి పెట్టింది. అది ఎందుకు అలా డెస్టినీ ఏం అర్థం కాదు. ఆ పాట అలా పెట్టుకొని వింటూ చూస్తూ ఉంటా చాలాసార్లు. ఇప్పటికీ ఉందా అండి? ఉంది. ఇప్పటికీ వింటారా? స్టిల్ ఇప్పటికీ దాచుకున్నారా? ఇప్పటికీ దాచుకున్నారా? 12 years అసలు 12 years నుంచి ఆ వీడియో ఇప్పటికీ అలానే దాచుకున్నారా? ఇంకా బోల్డ్ మెమరీస్. తను నాకు ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్ కూడా నా దగ్గర ఉంటుంది. ఓకే. ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్. హైదరాబాద్లో నా ఫేవరెట్ ప్లేస్ నెక్లెస్ రోడ్. ఓకే. అక్కడ మొత్తం చుట్టూ ఎన్టీఆర్ గార్డెన్స్ లో మినీ పార్క్ స్ట్రీట్. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటనేది టాపిక్. అప్పుడు ఫోన్ చేసింది. ఇప్పుడు కొత్తగా ప్యారాషూట్ కడుతున్నారు కదా, అవును, అది ఇంకా చాలా ఇష్టం. వావ్. రామజీపురం నుంచి వెళ్ళక ముందు ఒక జస్ట్ ఒక 2 or 5 minutes ముందు ఉంటుంది ఆ ప్లేస్. ఓకే. ఒక గుడి ఉంటుంది రైట్ సైడ్ లో. ఓకే. కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందేమో. చాలా. ఎఫ్ఎంకి ఫోన్ చేసిన కాల్ అది. ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా తగ్గింది. పిల్ల పుట్టాక దాంట్లోనే చూసుకుంటాడు అంతే. నాకు ఇది నచ్చుదమ్మా బేసికల్లీ. మీరు నా ఏడుపు మొహం ఎవరికి చూపించాలనుకున్నాను. లేదు సార్, అసలు మీరు అలా అస్సలు అనొద్దు. యాక్చువల్గా నేను ఎందుకు మిమ్మల్ని ఇలా అడిగాను అంటే, చాలా వరకు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, తప్పు చేసిన వాడు నిరూపించుకోవాలో లేదో నాకైతే తెలియదు. తప్పు చేయని వాడు మాత్రం డెఫినెట్లీగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పు చేయని వాడికి అంత అవసరం ఉండదు. ఎందుకంటే అంటారు కదా, బొగ్గుని నేను బొగ్గు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ బంగారాన్ని నేను బంగారం అని నిరూపించుకోవడానికి చాలా టైం తీసుకుంటాను. నాకు ఏడుపు వచ్చింది అనే విషయం వాళ్ళు చూడడం కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ నాకు నచ్చదు. అది వాడి విజయంగా భావిస్తాడు. వీడిని కనీసం ఏడిపించానని సంతోషమైన పడతారు వాళ్ళు. సో మొత్తానికి దీనికి కంక్లూజన్ తీసుకొచ్చేద్దాము. అసలు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి మీరు ఆధారాలు చూపిస్తున్నారు, మీడియాకి చూపిస్తున్నారు. మీడియాకి అర్థమైపోతుంది, కొంతమంది రాజ్ తరుణ్ గారికి సపోర్ట్గా ఉన్నారు, కొంతమంది లావణ్య గారికి సపోర్ట్గా ఉన్నారు. మోస్ట్లీ చాలా వరకు రాజ్ తరుణ్ గారు ఏంటి అనేది అందరికీ మీ వల్ల ఒక క్లియర్ కట్గా ఒకటి అర్థమైపోయింది. బట్ ఇప్పుడు న్యాయస్థానం ముందు మాత్రం ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు? న్యాయస్థానం దాకా వెళ్ళదమ్మా ఇది. అంత సీన్ లేదు, ముందే క్వాష్ అయిపోతుంది, అంత మెటీరియల్ లేదు దాంట్లో. ఇప్పుడు ఆవిడకి అది అర్థమైపోయింది. ఇప్పుడు ఆధారాలు చూపించలేకపోతే అది ఆల్రెడీ ఆధారాలు కాదు, ఆవిడ మీద క్లియర్ కట్గా షీ డజంట్ డిజర్వ్. ఎందుకంటే షీ ఆల్రెడీ మూడ్ ఇన్ విత్ అనదర్ మ్యాన్ అండ్ షీ కాంట్ క్లైమ్ హిమ్. దట్ ఈస్ ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది, మీడియాకి అర్థమైపోయింది, పోలీసులకి అర్థమైపోయింది. సో ఆ కేసు లిటరలీ ఇట్ డజంట్ మూవ్. అందుకనే ఇంకేదో రకంగా వేరే రకంగా మీడియాని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేసి హడావిడి చేస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండదు. ఇట్లా ఒక డ్రగ్స్ కేసు వస్తుంది, తీసుకెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరకు వచ్చి నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పారు.